సో దానికి వర్క్ అరౌండ్, దానికి ఒక వర్క్ అరౌండ్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఐ షో దట్ వర్క్ అరౌండ్. ఓకే. సో ఫస్ట్ థింగ్, సో నేను చూపిస్తాను. సో ఇక్కడ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళేసి మీరు లైవ్ ప్రివ్యూని లోడ్ చేసుకోండి. ఐ మీన్ లైవ్ ప్రివ్యూ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి. అది ఏం చేస్తుందంటే ప్రతిసారి మనం బ్రౌజర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అవుట్పుట్ ఇక్కడే చూసుకో, సైడ్ బార్ లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ మీన్ జస్ట్ లైక్ ఇలా ఆ కోడ్ మీద, ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ పేజ్ కోడ్ ఉంది కదా, దాని క్లిక్ చేసి షో ప్రివ్యూ అని కొట్టామంటే ఇలా పక్క సైడ్, ఇలా సైడ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది జస్ట్ ఇది ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఈ ఎక్స్టెన్షన్ ద్వారా మనం విఎస్ కోడ్ లోనే సైడ్ బై సైడ్ అవుట్పుట్ చూసుకోవచ్చు. ప్రతిసారి మనం బ్రౌజర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే నా బ్రౌజర్ వర్క్ అవట్లే ఇప్పుడు. సో దట్స్ ద రీజన్ ఐ జస్ట్ మేడ్ ది, ఈ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకోండి. సో ఎస్టర్డే క్లాస్ ని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, బికాస్ టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీ షుడ్ నాట్ ఓవర్లుక్ ఇట్. ఓకే, ఫర్ దట్ పర్పస్. ఓకే. సో ఫస్ట్ థింగ్, యాజ్ యూజువల్ టేబుల్స్ అనేది వీఆర్ యూజింగ్ టు జస్ట్ డెమో, వీఆర్ యూజింగ్ టు జస్ట్ షో ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. డేటా అన్నింటిని కూడా టేబులేట్ చేయడానికి, రోస్ అండ్ కాలమ్స్ లో టేబులేట్ చేయడానికి మనం టేబుల్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో టేబుల్స్ అనే కాన్సెప్ట్ లో మనం ఫ్యూ ట్యాగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ట్యాగ్, అందులో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ ఏంటంటే ఒక కంటైనర్ గా వర్క్ అవుతుంది. టేబుల్ రోస్ అండ్ కాలమ్స్ ని హోల్డ్ చేసుకోనికి టేబుల్ ట్యాగ్ అనేది ఒక కంటైనర్ గా వర్క్ అవుతుంది. దాని లోపల రోస్ క్రియేట్ చేయాలంటే టీఆర్ యూస్ చేయాలి. కాలమ్స్ క్రియేట్ చేయాలంటే కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ సెల్స్ క్రియేట్ చేయాలంటే టీహెచ్ కానీ టీడీ కానీ యూస్ చేయాలి. ఓకేనా. సో దట్స్ వన్ థింగ్. ఆ 3 ట్యాగ్స్ ఫస్ట్ మెయిన్ ట్యాగ్స్. దాని తర్వాత దాని లోపల చాలా ఇంకో 2-3 ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఆ ట్యాగ్స్ ఎందుకు యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాం అనేది ఒకసారి మీకు గ్లాన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఫ్రమ్ దేర్ వీ కెన్ గో అహెడ్ విత్ అండర్స్టాండింగ్ సమ్ మోర్ థింగ్స్. ఓకే. సో సో టేబుల్స్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో index.html. ఓకే. సో యాజ్ యూజువల్, సో ఫస్ట్ టేబుల్ కంటైనర్ క్రియేట్ చేద్దాం. టేబుల్ కంటైనర్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ట్యాగ్ యూస్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ థింగ్, దానిలో లోపల, సో దాని లోపల రోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్, wait a second, this is again causing issue. Okay. It's not working. Okay, first కర్సర్ నిలవట్లే, కిందకి వెళ్ళిపోతా ఉంది. దట్స్ వన్ థింగ్. ఓకే. టిఆర్ ఈ టేబుల్ లోపల ఫస్ట్ టేబుల్ కంటైనర్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, నౌ ఇట్స్ టేబుల్. సో తర్వాత మనకి ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ 3 రోస్, మనం 3 టిఆర్ ట్యాగ్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ట్యాగ్, సెకండ్ ట్యాగ్ అండ్ థర్డ్ ట్యాగ్. దాని లోపల మనం ఎన్ని కాలమ్స్ కావాలో, ఎన్ని కాలమ్స్ అంటే ఇప్పుడు మనం డేటా అంతా కూడా రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ రోస్ ఎన్ని కావాలో చూస్ చేసుకున్నాం. సో రోస్ ఎన్ని కావాలి, సో రోస్ మనం 3 రోస్ బిల్ చేసాం. 3 రోస్ బిల్ చేయాలంటే 3 టిఆర్ ట్యాగ్స్ ని యూస్ చేయాలి. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రోలో మనం ఎన్ని కాలమ్స్ కావాలో, అంటే రోని ఎన్ని కాలమ్స్ గా స్ప్లిట్ చేయాలనేది మనం డిఫైన్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 రోస్ కావాలనుకుంటే, 2 కాలమ్స్ కావాలంటే మనకి ఎన్ని కావాలో అన్ని టీడీలు క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ క్రియేట్ 2 టీడీస్, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 1 రో విత్ 2 కాలమ్స్. ఓకే, 1 రో విత్ 2 కాలమ్స్. సో అలానే మీరు ప్రతి రోలో ఈచ్ అండ్ ఎవ్రీ రోలో మన టేబుల్ అనేది కరెక్ట్ గా అలైన్ అవ్వాలంటే మాత్రం
రోస్ తో పాటు ఫస్ట్ రోలో మీరు ఎన్నైతే కాలమ్స్ క్రియేట్ చేస్తారో అన్ని కాలమ్స్ ప్రతి రోలో మనం ప్రెజెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మన టేబుల్ అనేది కరెక్ట్ గా అలైన్ అవ్వాలి మన వెబ్ పేజ్ లో. ఒకవేళ మీరు కాలమ్స్ డిఫిషియట్ ప్రొవైడ్ చేసినా కానీ, లేకపోతే కాలమ్స్ ని ఎక్కువ ప్రొవైడ్ చేసినా కానీ మన టేబుల్ అనేది కరెక్ట్ గా వెబ్ పేజ్ లో అలైన్ అవ్వదు. సో దానికోసం మేక్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ రో కన్సిస్ట్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప మీరు ఎక్స్ట్రా కాలమ్స్ కానీ లేకపోతే డివిజన్ కాలమ్స్ కానీ ప్రొవైడ్ చేయొద్దండి. ఓకే, సో జస్ట్ నేను ఇక్కడ వన్ రో విత్ 2 కాలమ్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఎవ్రీ రోలో 2 కాలమ్స్ ప్లేస్ చేస్తా. సో దిస్ ఈస్ హౌ ద బేసిక్స్ టేబుల్. ఇది ఒక బేసిక్ టేబుల్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ థింగ్, టేబుల్ ని గ్రూప్ చేయొచ్చు. ఎలా గ్రూప్ చేయొచ్చు అంటే 2 ways లో గ్రూప్ చేయొచ్చు. ఒకటి కాలమ్ గ్రూపింగ్ ఉంది అండ్ ఆల్సో సంథింగ్ కాల్డ్ రో గ్రూపింగ్ ఉంది. ఓకే, రో గ్రూపింగ్ ఉంది అండ్ ఆల్సో కాలమ్ గ్రూపింగ్ ఉంది. ఇప్పుడు మనం బేసిక్ టేబుల్ నుంచి ఫస్ట్ రో గ్రూపింగ్ చూద్దాం, తర్వాత కాలమ్ గ్రూపింగ్ లాస్ట్ లో చూద్దాం. ఫస్ట్ రో గ్రూపింగ్ చాలా ఈజీ, ఐ మీన్ సార్ట్ ఆఫ్ మన రెగ్యులర్ గా యూస్ చేసే స్టఫ్ కాబట్టి ఫస్ట్ రో గ్రూపింగ్ గురించి చెప్పి, తర్వాత అట్రిబ్యూట్స్ గురించి చెప్పి, తర్వాత నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ టేబుల్ లోపల మనం ఇక్కడ 3 rows ఉన్నాయి. ఈ 3 rows ని మనం ఈ ఫస్ట్ రో మాత్రం, లేకపోతే ఈ టూ రోస్ ని గ్రూప్ చేయాలన్నా, లేకపోతే ఈ 2 rows ని గ్రూప్ చేయాలన్నా దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే యూ వాంట్ టు స్ప్లిట్ యువర్ టేబుల్ ని రో వైజ్ గ్రూపింగ్ చేయాలంటే త్రీ ట్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి టీ హెడ్, ఒకటి టీ బాడీ అండ్ ఆల్సో ఇంకోటి టీ ఫుట్. ఓకే, టీ ఫుట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఈ రో గ్రూపింగ్ వచ్చేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ మనం యూటిలైజ్ చేసేటప్పుడు కూడా ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ యూజర్ అండ్ ఆల్సో రో గ్రూపింగే కాదు, ఇట్ హ్యాస్ ఆల్సో అదర్ అడ్వాంటేజ్. ఇది ఒక సిమాంటిక్ ఎలిమెంట్ కాబట్టి ఎస్సీఓ పరంగా కూడా. సో మనం రోజ్ గా డేటా మొత్తాన్ని కూడా రోస్ లో సపరేట్ చేయగలిగాము అంటే ద ఎస్సీఓ పరంగా వెబ్ సర్చ్ అన్నిటికి కూడా అర్థమైతే డేటా. ఓకే, ఇది టీ హెడ్ లోనే డేటా. టీ హెడ్ అంటే టేబుల్ హెడర్, అంటే ఇది మెయిన్ కాలమ్ హెడర్స్ గా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ టీ బాడీలో యాక్చువల్ డేటా ఉంటుంది. తర్వాత టీ ఫుట్ లో ఏముంటుంది, ద డేటా విచ్ ఈస్ నాట్ రిలవెంట్ టు ద టేబుల్. ఆ టేబుల్ కి సంబంధించిన డేటా అయితే ఉండదు, కాకపోతే అక్కడ మనం క్యాప్షన్స్ కానీ, లేకపోతే టైటిల్స్ కానీ, లేకపోతే డిస్క్రిప్షన్ కానీ సమ్ డేటా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఎస్సీఓ ర్యాంకింగ్స్ అన్ని కూడా టీ బాడీలోనే డేటా బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సర్చ్ ఇంజన్ సింప్లిఫికేషన్ కోసం ఇలా మీరు ఒక టేబుల్ ని రోస్ వైస్ లేకపోతే కాలమ్ వైస్ సపరేట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ యూజర్, నాట్ ఓన్లీ ఫర్ బ్రౌజర్, సర్చ్ ఇంజన్ కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని మనం ఈ ట్యాగ్స్ ని యూటిలైజ్ చేయాలి. ఈ ట్యాగ్స్ ఎందుకు యూటిలైజ్ చేస్తామంటే ఫర్ అచీవింగ్ రో గ్రూపింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టీఆర్ ఉంది కదా, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే హెడ్డింగ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు టీ హెడ్ యూస్ చేయండి. టీ హెడ్ యూస్ చేసి ఈ టీ హెడ్ లోకి ఈ రో మూవ్ చేయండి. ఈ ఒక్క రో మూవ్ చేస్తే ఏమవుతుందంటే నౌ యూ హ్యావ్ క్రియేటెడ్ ఒక టేబుల్ క్రియేట్ చేశారు. అందులోపల ఫస్ట్ గ్రూపింగ్ జరిగింది. ఫస్ట్ గ్రూపింగ్ ఏంటంటే ఈ రోని మీరు సపరేట్ గా గ్రూప్ చేశారు. ఎలా గ్రూప్ చేశారంటే టీ హెడ్ యూస్ చేసి సపరేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ 2 rows ని మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ రోస్ ని టీ బాడీలో పెట్టండి. నెక్స్ట్ 2 rows ని టీ బాడీలో పెడితే సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేశారంటే మీకు ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 rows ని నేను బాడీ కింద ప్లేస్ చేయాలంటే యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ బాడీ. సో ఇప్పుడు మీకు ఏమైతుందంటే సింపుల్ గా ఇప్పుడు మీకు 1 row ప్రెసెంట్ ఇన్ ద టీ హెడ్ అండ్ 2 rows ప్రెసెంట్ ఇన్ ద టీ బాడీ. ఇప్పుడు మీకు ఇది రో గ్రూపింగ్ జరిగింది. ఇప్పుడు మీకు ఆ రో గ్రూపింగ్ కూడా నేను చూపిస్తా. ఒకటేమో టీ బాడీ, ఒకటేమో టీ హెడ్. ఇప్పుడు మీరు లిటరల్లీ ఏం చేశారంటే ఒక 2 rows ని సపరేట్ బాడీలో పెట్టి 1 row ని హెడ్ లో పెట్టి సపరేట్ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏమన్నామంటే రో గ్రూపింగ్ అన్నాం. సో రో గ్రూపింగ్ తర్వాత మీకు నెక్స్ట్ ఈ కాలమ్ గ్రూపింగ్, రో గ్రూపింగ్ తర్వాత మీరు కాలమ్ గ్రూపింగ్ లాస్ట్ లో చెప్తాను, ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. అది మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు కాలమ్స్ తో ఎలా వర్క్ అవుతున్నాయి, కాలమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాం అనేది మీకు అర్థం అవ్వాలి. సో లాస్ట్ లో కాలమ్ గ్రూపింగ్ చెప్తాను. ఫస్ట్ థింగ్ యాజ్ ఆఫ్ నౌ రో గ్రూపింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇవన్నీ కూడా ఎలిమెంట్సే కాబట్టి అసలు ఈ ఎలిమెంట్స్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అయితే ఆ అట్రిబ్యూట్స్ ద్వారా ఏమేమి చేయొచ్చో అవి మనం చూస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన టేబుల్లో యూస్ చేసే అట్రిబ్యూట్స్ అన్ని కూడా మన టేబుల్ అపీరెన్స్ ని చేంజ్ చేయడానికి అంటే టేబుల్ కి సంథింగ్ some sort of like alignments, some sort of like width, height, some sort of colors,
లేకపోతే టేబుల్ కి స్పేసింగ్, ప్యాడింగ్ అవన్నీ అచీవ్ చేయడానికి మనం అట్రిబ్యూట్స్ యూస్ చేసి చూస్తాం HTML లో. కానీ సేమ్ కాన్సెప్ట్ అట్రిబ్యూట్స్ కాస్త మనం యూజ్ చేయకుండా సిఎస్ఎస్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిన తర్వాత సిఎస్ఎస్ లో మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈ టేబుల్ ని యాజ్ ఇట్ ఈస్ మన అట్రిబ్యూట్స్ యూజ్ చేసి ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా సిఎస్ఎస్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను బార్డర్ రాసి 1, ఇది ఒక అట్రిబ్యూట్. యాక్చువల్లీ అట్రిబ్యూట్ ఇన్ సెన్స్ ఏంటంటే అట్రిబ్యూట్ ఎలా ఉంటుంది, నేమ్ వాల్యూ పేరులో ఉంటుంది. ఇక్కడ నేమ్ ఎవరంటే బార్డర్, వాల్యూ వచ్చి 1. ఇది ఏం చేస్తుందంటే టేబుల్ మొత్తానికి కూడా బార్డర్ వేస్తుంది. బార్డర్ ఇట్ సీమ్స్ దట్ ఈచ్ అండ్ టేబుల్ కి ఒక బార్డర్ వేస్తుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అంటే నథింగ్ బట్ నేను సెల్ అన్నా కదా. సెల్ అంటే ఏం లేదు, ఒక కాలం అంటే ఏం లేదు, ఒక టీడీ స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ బార్డర్ నేను 1 ఇవ్వగానే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే సింపుల్ గా ఇట్ విల్ క్రియేట్ బార్డర్ అరౌండ్ ద టేబుల్ అండ్ ఆల్సో అరౌండ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి బార్డర్ క్రియేట్ చేస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్, జస్ట్ మీకు ఈ బార్డర్ ఏం చేస్తా చూపించడానికి చెప్పాను. సో ఇక్కడ చూడండి, నేమ్ టేబుల్ చుట్టూ ఒక బార్డర్ వచ్చింది అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ చుట్టూ ఒక బార్డర్ వచ్చింది. సో ఇదే థింగ్ ని మనం సిఎస్ఎస్ యూజ్ చేసి కూడా అచీవ్ చేయొచ్చు. కానీ అది మనం లేటర్ క్లాస్ లో చూస్తాం. సో మీకు ఇప్పుడు ఏంటంటే ఈ అట్రిబ్యూట్స్ యూజ్ యాక్చువల్ అయితే అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం స్టైలింగ్ చేయకూడదు. ఆ స్టైలింగ్ ని అవాయిడ్ చేయడానికే మనకి అట్రిబ్యూట్ స్టైలింగ్ ని అవాయిడ్ చేయడానికి సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది వచ్చింది. ఈ సిఎస్ఎస్ స్టైలింగ్ యూజ్ చేసి మనం కంప్లీట్ గా అట్రిబ్యూట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాయో ఆ అపియరెన్స్ మొత్తాన్ని కూడా ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను బార్డర్ ఇచ్చేసాను, బార్డర్ 1px సాలిడ్ బ్లాక్. ఇప్పుడు మీరు చూస్తే టేబుల్ ఇప్పుడు మీ టేబుల్ కి అప్లై అయిందా? అండ్ ఆల్సో యూ కెన్ అప్లై ఫర్ టీడీ అండ్ టీహెచ్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి ఇప్పుడు మీరు ఏం చేశారంటే సింపుల్ గా వాట్ యూ డిడ్ మీన్స్ టేబుల్ కి ఒక బార్డర్ వేసినారు అండ్ ఆల్సో టీహెచ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కి కూడా మీరు బార్డర్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టైలింగ్ ని మీరు యూజ్ చేసి ఇలాంటి అపియరెన్స్ క్రియేట్ చేశారు. సో ఇదే స్టైలింగ్ ని మీరు యాక్చువల్లీ బిఫోర్ సిఎస్ఎస్ రాకముందు ఎలా చేస్తారంటే, బిఫోర్ సిఎస్ఎస్ రాకముందు ఇవంతా మనకు ఉండగా ఇవంతా సిఎస్ఎస్ లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే మనకి HTML అట్రిబ్యూట్స్ ఆ యొక్క ఫంక్షనాలిటీని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో అప్పుడు మనం ఏం చేసామంటే మనకు ఒక అట్రిబ్యూట్ ఉండేది, బార్డర్ అట్రిబ్యూట్ ఉండేది. సింపుల్ 1 అని ఇచ్చామంటే దట్స్ అలవ్. ఇప్పుడు మీకు ఏమైందంటే ఆ టేబుల్ చుట్టూ మీకు ఒక బార్డర్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ అట్రిబ్యూట్ ఏదైతే అపియరెన్స్ క్రియేట్ చేస్తుందో అదే అపియరెన్స్ ని మనం సిఎస్ఎస్ యూజ్ చేసి కూడా అచీవ్ చేసాం. సో గుర్తుపెట్టుకోండి, అట్రిబ్యూట్స్ ద్వారా స్టైలింగ్ అంతా కూడా డిప్రికేట్ అయిపోయింది. స్టైలింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఈజ్ ఆల్మోస్ట్ డిప్రికేటెడ్. అది ఎగ్జిస్టింగ్ లో లేదు. సో ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు గోయింగ్ అహెడ్ యూ షుడ్ నాట్ యూస్ అట్రిబ్యూట్స్. స్టైలింగ్ కోసం అట్రిబ్యూట్స్ యూజ్ చేయొద్దండి, కంప్లీట్ గా సిఎస్ఎస్ ని అడాప్ట్ చేసుకోండి. సో దానికోసం కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ దట్ అట్రిబ్యూట్స్ వర్క్స్. అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అయితే తెలిస్తేనే కదా మీరు ఏమైనా చేయగలుగుతారు. అది ఏంటి అట్రిబ్యూట్స్ ఈ అపియరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, దీనికి తగ్గట్టు సిఎస్ఎస్ క్లాసెస్ ఏమున్నాయని మీకు తెలియాలంటే ఫస్ట్ అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అయితే తెలియాలి. సో దానికోసమే ఇదంతా. ఓకేనా. సో ఫస్ట్ బార్డర్ అట్రిబ్యూట్ ఏం చేసిందంటే ఇట్ సింప్లీ క్రియేట్స్ వన్ బార్డర్ అరౌండ్ ద టేబుల్ అండ్ అరౌండ్ ద సెల్. ఓకే. నెక్స్ట్ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఫ్రేమ్ అట్రిబ్యూట్ కి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయో అన్ని వాల్యూస్ చూపిస్తా. ఓకేనా. ఫస్ట్ బాక్స్. నౌ ఈ బార్డర్ తీయేస్తా. ఇప్పుడు నేను బార్డర్ తీయేస్తాను. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం ఇక్కడ ఫ్రేమ్ అనే అట్రిబ్యూట్, బార్డర్ అట్రిబ్యూట్ కంప్లీట్ గా రిమూవ్ చేసాను. బార్డర్ అట్రిబ్యూట్ ఏం చేసిందంటే ఈచ్ ఎవ్రీ టేబుల్ కి ఒక బార్డర్ ఇచ్చింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఒక బార్డర్ ఇచ్చింది. సో మనకి అలాంటి సినారియోస్ ఉండవు. అలాంటి సినారియోస్ లేకుండా సెల్స్ కి టేబుల్ అవసరం లేదు, లేకపోతే రోస్ కి సెల్స్ కి బార్డర్ అవసరం లేదు, లేకపోతే రోస్ కి బార్డర్ అవసరం లేదు. ఓన్లీ నాకు ఒక ఫ్రేమ్ వస్తే చాలు టేబుల్ చుట్టూ అనుకుంటే మాత్రం మీరు ఫ్రేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. దీనికి కూడా ఈక్వలెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీ ఒక టేబుల్ మాత్రమే యాక్సెస్ చేసి టేబుల్ కి మాత్రమే ఇఫ్ యూ క్రియేట్ బార్డర్ 1px సాలిడ్ బ్లాక్. ఓకే. ఇప్పుడు నేను ఫ్రేమ్ చేశానంటే యాజ్ యూజువల్ ఫ్రేమ్ ఈక్వల్ టు బాక్స్ ఇస్తే ఏ అపియరెన్స్ ఉంటుందో అదే అపియరెన్స్ మీకు ఇక్కడ కూడా అచీవ్ చేస్తున్నారు. ఓకే. సో బట్ యాజ్ యూజువల్ యూ షుడ్ నాట్ యూస్ అట్రిబ్యూట్స్ ఫర్ స్టైలింగ్, యూ షుడ్ యూస్ సిఎస్ఎస్ ఫర్ స్టైలింగ్.
సో ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ అగైన్ రిమైండింగ్ యూ బికాస్ సమ్ మెంబర్స్ విల్ డెఫినెట్లీ మేక్ దట్ మిస్టేక్, అందుకు. ఓకేనా? సో ఫ్రేమ్ బాక్స్. ఓకే, ఫ్రేమ్ బాక్స్. సో ఫస్ట్ వాల్యూ బాక్స్ అంటే అరౌండ్ ద టేబుల్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ ఫర్ ఓన్లీ రోస్ కి మాత్రమే రావాలంటే, సి ఇఫ్ యూ గివ్ ఫర్ ఓన్లీ సారీ రోస్ కాదు, రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్ ఇచ్చామంటే ఓన్లీ రైట్ సైడ్ వస్తుంది. సేమ్ మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ సైడ్ కావాలంటే ఎల్హెచ్ఎస్. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్సో రైట్ సైడ్ బార్డర్ వస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ అబౌవ్ కావాలంటే జస్ట్ ఇఫ్ యూ వాంట్ గివ్ అబౌవ్ ఇచ్చారా అబౌవ్ వస్తుంది. తర్వాత బిలో ఇచ్చామంటే బిలో వస్తుంది బిలో వస్తుంది బార్డర్ అనేది. సో ఇది అనేది కూడా ఫ్రేమ్ అనేది ఏం చేస్తుందంటే యూ కెన్ కంట్రోల్ ద ఫ్రేమ్ బార్డర్ అరౌండ్ ద టేబుల్ మనకి ఎలా కావాలి, బార్డర్ లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, అబోవ్ కావాలా, టాప్ సైడ్ కావాలా, మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనం డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసేటప్పుడు ఇటువంటి అపియరెన్స్ కావాలి అని మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకి దానికి ఈక్వలెంట్ అయిన అట్రిబ్యూట్స్ అండ్ ఈక్వలెంట్ అయిన సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మన మైండ్ లోకి రావాలి. సో అందుకని ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ వాంట్ టు అండర్స్టాండ్. ఓకే, దాని తర్వాత వాయిడ్ ఇచ్చామంటే వాయిడ్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ బార్డర్ అవసరం లేదనుకుంటే సింపుల్, మీరు బార్డర్ అవసరం లేదంటే ఈ ఫ్రేమ్ అనే అట్రిబ్యూట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ టేబుల్ అని క్రియేట్ చేస్తే చాలు, బార్డర్ లేకుండా వస్తుంది. ఎక్స్ప్లిసిట్లీ ఇలా ఫ్రేమ్ యూజ్ చేసి కూడా మీరు వాయిడ్ అని ఇచ్చిన, సో దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. సో ఇది యాజ్ యూజువల్ బార్డర్ లేకుండా వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ యూనిట్ ఫోకస్. బార్డర్ తర్వాత సెకండ్ అట్రిబ్యూట్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ చూసారు కదా, ఈ ఫ్రేమ్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఫ్రేమ్ కి వాల్యూస్ ఏముంటాయంటే ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్, బాక్స్, అబౌవ్, బిలో అండ్ వాయిడ్. ఈ వాల్యూస్ నేను ఇవి డాక్యుమెంట్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రేమ్ ఎలా వర్క్ అవుతుంది. ఫ్రేమ్ ఇచ్చినప్పుడు మీకు టేబుల్ ఎలా అపిరెన్స్ ఎలా కనిపిస్తుంది అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రేమ్ ఉన్నప్పుడు బార్డర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు బార్డర్ ని మెన్షన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సో ఫ్రేమ్ విల్ బి ఇండిపెండెంట్. ఫ్రేమ్ విల్ వర్క్ ఫ్రేమ్ అనేది బార్డర్ అలాంగ్ సైడ్ వర్క్ అవ్వదు, ఫ్రేమ్ ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. ఫ్రేమ్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రొవైడింగ్ బార్డర్స్ అరౌండ్ ద టేబుల్. రిమెంబర్, అరౌండ్ ద టేబుల్ మాత్రమే మీరు బార్డర్స్ రావాలంటే ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఓకేనా? బార్డర్ అట్రిబ్యూట్ యూజ్ చేశారంటే బోత్ టేబుల్ కి అండ్ ఆల్సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి కూడా మీకు బార్డర్ వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఇది 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ చూసాం. బార్డర్ ఒకటి, ఫ్రేమ్ అట్రిబ్యూట్ ఒకటి. నెక్స్ట్ మీ దగ్గర రూల్స్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ రూల్స్ ఏంటంటే రూల్స్ ఆర్ నథింగ్ బట్ బార్డర్స్. రూల్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ అవి ఒక బార్డర్స్ అంతే. సో ఇప్పుడు మీరు ఇక్కడ రూల్స్ అనే అట్రిబ్యూట్ కి మీరు రోస్ అని ఇచ్చారంటే చూడండి, ఇవి ఓన్లీ రోస్ కి మాత్రమే బార్డర్స్ అప్లై అయినాయి. అంటే రో 1 కి రో 2 కి బార్డర్ అప్లై అయింది. సో మీరు డెమాన్స్ట్రేషన్ చేయడానికి మీకు ఇంకొక గ్రూపింగ్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఐ వాంట్ టు ప్రొవైడ్ టీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దట్ విల్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే నేను ఇక్కడ రోస్ ఇచ్చా కదా. రోస్ ఇవాళ ఏమైంది, ఓన్లీ రోస్ కి మాత్రం అప్పింది. రో 1 తర్వాత ఒక బార్డర్ వచ్చింది, రో 2 తర్వాత ఒక బార్డర్ వచ్చింది, రో 3 తర్వాత ఒక బార్డర్ వచ్చింది. ఓకేనా? సో అండ్ మీరు రోస్ కాకుండా కాలమ్స్ కావాలంటే సింపుల్ గా COLS కాల్స్ అని ఇచ్చారంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ కి బార్డర్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది కాలమ్ 1 అండ్ ఏజ్ అనేది కాలమ్ 2. సో కాలమ్ 1 కి కాలమ్ 2 కి మధ్యలో ఒక బార్డర్ వస్తుంది రూల్స్. తర్వాత మీకు ఉండేది ఆల్ ఉంది. ఆల్ ఇచ్చారంటే సో కంప్లీట్లీ రోస్ కి కాలమ్స్ కి కంప్లీట్ గా మీకు ఒక బార్డర్ వస్తుంది. సో రూల్స్ దాంతో పాటు మీరు ఫ్రేమ్ ఇచ్చి బాక్స్ ఇచ్చారంటే మీకు అపిరెన్స్ చూడండి ఎలా ఉందో. ఫ్రేమ్ ఇచ్చి బాక్స్ ఇచ్చారంటే మీకు అపిరెన్స్ చూడండి ఎలా ఉందో. సో ఫ్రేమ్ ఇచ్చి బాక్స్ ఇచ్చారంటే చూడండి అపిరెన్స్ ఎలా ఉందో. ఫ్రేమ్ అంటే నథింగ్ బట్ టేబుల్ అరౌండ్ ఒక బార్డర్ క్రియేట్ చేస్తుంది. రూల్స్ అంటే ఏం చేసింది, రూల్స్ ఆల్ ఇస్తే కాలమ్స్ కి రోస్ కి ఒక బార్డర్ క్రియేట్ చేసి ఇలా ప్రెజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు రూల్స్ కి ఏ టైప్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ అప్లికబుల్ అవుతాయో అవి మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ ఫ్రేమ్ కి ఎన్ని వాల్యూస్ అప్లికబుల్ అవుతున్నాయో అవి కూడా మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీరు ఇటువంటి అపియరెన్స్, ఇప్పుడు టేబుల్ చూడండి ఎలా ఉందో. ఈ సార్ట్ ఆఫ్ లైక్ మీరు ఒక బార్డర్ ఇచ్చేసి తర్వాత మీరు బార్డర్ కొలాప్స్ అలా ఇచ్చి, సో మనం ఎలా అన్న అపీరెన్స్ ని ఎలా అన్నా అచీవ్ చేయొచ్చు. కానీ మనం ఎలా అచీవ్ చేస్తున్నాం,
అట్రిబ్యూట్స్ వాడి స్టైలింగ్ చేస్తున్నామా లేకపోతే సిఎస్ఎస్ వాడి స్టైలింగ్ చేస్తున్నామా అనేది కీ పాయింట్ ప్లే చేస్తుంది మీ కోడ్ లో. మీరు కోడ్ రివ్యూ పంపించినప్పుడు మాత్రం మీ కోడ్ ప్రొడక్షన్ లోకి వెళ్ళి అది వర్క్ అవ్వాలంటే మాత్రం ఇట్లాంటి స్మాల్ మిస్టేక్స్ మీరు చేయకూడదు. సో ఐఎమ్ అగైన్ రిమైండింగ్ యూ, డోంట్ యూస్ అట్రిబ్యూట్స్ ఫర్ స్టైలింగ్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా డెవలపర్ గా చేంజ్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే మాత్రం సో అట్రిబ్యూట్స్ ఫర్ స్టైలింగ్ అనేది స్టైలింగ్ అట్రిబ్యూట్స్ అనేది అవాయిడ్ చేయడానికి నేర్చుకోండి. అండ్ మీరు ఇంతకుముందు నేను క్లాస్ స్టైల్ అని యూస్ చేసేస్తాం కదా, అది కూడా మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఆ స్టైల్ అనే అట్రిబ్యూట్ కూడా మనం మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దాన్ని ఇన్లైన్ స్టైలింగ్ అంటాం. ఎప్పుడు కూడా ఇన్లైన్ స్టైలింగ్ అనేది చేయకూడదు. ఇన్లైన్ స్టైలింగ్ చేస్తే కొన్ని ఇష్యూస్ వస్తాయి. అవి నేను సిఎస్ఎస్ చదివేటప్పుడు సిఎస్ఎస్ చేసేటప్పుడు చెప్తాను. సో ఫర్ నౌ యూ అండర్స్టాండ్, యూ నీడ్ టు గో ఫర్ సిఎస్ఎస్ స్టైలింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టైలింగ్ అట్రిబ్యూట్స్. ఓకేనా? సో ఇది రూల్స్ అట్రిబ్యూట్ ఈ విధంగా వర్క్ అవుతుంది. యూ జస్ట్ ట్రై ఇట్. నేను డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. రూల్స్ కి ఏ వాల్యూస్ ఉన్నాయో కూడా అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. యూ జస్ట్ ట్రై. అండ్ నేను చెప్తాను కదా మీకు రూల్స్ కి ఇంకొక వాల్యూ ఉంది. రూల్స్ కి ఏంటంటే గ్రూప్ అనే ఒక వాల్యూ ఉంది. గ్రూప్. ఓకే, గ్రూప్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు యాక్చువల్లీ రూల్స్ కి గ్రూప్స్ ఇప్పుడు మీరు చూస్తే లైన్ బార్డర్ అనేది ఫస్ట్ టీ హెడ్ కి వచ్చింది. చూడండి, టీ హెడ్ కింద వచ్చింది, తర్వాత టీ బాడీ కింద వచ్చింది. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ దేనికి ఇచ్చారు రూల్స్ అంటే బార్డర్ ఎవరికి అప్లై అవ్వాలించారు? గ్రూప్స్ కి మాత్రమే అప్లై అవ్వాలించాం. ఇప్పుడు ఇక్కడ రో గ్రూపింగ్ జరిగింది కాబట్టి టీ హెడ్ ఒక గ్రూపు, టీ బాడీ ఒక గ్రూపు, టీ ఫుట్ ఒక గ్రూప్. అంటే ఇక్కడ మనకు 3 గ్రూప్స్ ఉన్నాయి. సో నేనేం చెప్పాను, రూల్స్ ఈక్వల్ టు గ్రూప్స్ రాశాను. అంటే రూల్స్ అనేది అంటే బార్డర్ అనేది ఎవరికి అప్లికబుల్ అవ్వాలి? గ్రూప్స్ కి మాత్రమే అప్లికబుల్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, టీ హెడ్ అనేది ఒక గ్రూప్, అందుకని టీ హెడ్ కింద ఒక బార్డర్ వచ్చింది. తర్వాత టీ బాడీ అనేది ఒక గ్రూప్, అందుకని మీకు టీ బాడీ కింద ఒక బార్డర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు అర్థమైందా గ్రూపింగ్ ఎలా జరుగుతుందో? దీన్ని ఏమంటామంటే రో గ్రూపింగ్ అంటాం. దీని తర్వాత కాలమ్ గ్రూపింగ్ ఉంది, అది లాస్ట్ చెప్తాను. బట్ ఈ విధంగా మనం రో గ్రూపింగ్ చేయాలంటే యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ టీ హెడ్ ఎలిమెంట్, టీ బాడీ ఎలిమెంట్ అండ్ టీ ఫుట్ ఎలిమెంట్. దట్ విల్ యాక్చువల్లీ ఏం చేస్తుంది, రోస్ వైస్ కంటెంట్ ని గ్రూప్ చేస్తుంది. ఓకేనా? సో రో గ్రూపింగ్ మీరు యూజ్ చేసిన ఎలిమెంట్స్ ఎవరన్నా అడిగారంటే టు అచీవ్ రో గ్రూపింగ్ ఇన్సైడ్ టేబుల్ విచ్ ఎలిమెంట్స్ యూ నీడ్ టు యూజ్ అంటే టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. అక్కడ మనం దానికి స్పెసిఫిక్ అయిన రోస్ ని ఆ టీ హెడ్ లో ప్లేస్ చేయడం, స్పెసిఫిక్ అయిన రోస్ ని టీ బాడీలో ప్లేస్ చేయడం, అండ్ యాజ్ యూజువల్ టీ ఫుట్ లో కూడా దానికి స్పెసిఫిక్ అయిన రోస్ ని దాంట్లో ప్లేస్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ ద రో గ్రూపింగ్ ఇస్ అచీవ్డ్ ఇన్ టేబుల్. సో దాంతో పాటు ఇది సిమాంటిక్ ఎలిమెంట్స్ కాబట్టి ఎస్సీఓ పర్పస్ కూడా ఇవి టీ హెడ్ ని, టీ బాడీని, టీ ఫుట్ ని మెన్షన్ చేయడం వల్ల టేబుల్ అనేది చాలా అడ్వాంటేజెస్ గా మారుతుంది. సో టేబుల్ యాక్చువల్ గా బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి టీ బాడీ, టీ హెచ్, టీ ఫుట్ ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది. కానీ అది ఇస్తే మాత్రం ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బోత్ బ్రౌజర్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ ఆల్సో సర్చ్ ఇంజిన్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ ఆల్సో మనం రోస్ వైస్ గ్రూపింగ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు అన్ని కూడా మీరు అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎవరు చూస్తున్నారు? అట్రిబ్యూట్స్ యు ఆర్ సీయింగ్ అట్రిబ్యూట్స్ ఫర్ టేబుల్స్ కి మాత్రమే అట్రిబ్యూట్స్ చూస్తున్నారు. సో నెక్స్ట్ మీకు టీ హెడ్ కి, టీఆర్ కి, టీహెచ్ కి, టీడీ కూడా టేబుల్స్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఫస్ట్ అయితే మనం టేబుల్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను సెల్ స్పేసింగ్ చెప్పాను. ఇప్పుడు మీరు చూసారంటే ఈ సెల్ స్పేసింగ్ కి ఐ రిమూవ్ గ్రూప్స్ రిమూవ్ చేసి ఫస్ట్ మీకు బార్డర్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ సెల్ స్పేసింగ్ అంటే ఏంటంటే ఇది నేమ్ అనేది ఒక సెల్, ఏజ్ అనేది ఒక సెల్, తర్వాత వన్ అనేది ఒక సెల్. ఈవెన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. సో సెల్ స్పేసింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి మధ్యలో స్పేస్. నేమ్ అనేది ఒక సెల్, ఏజ్ అనేది ఒక సెల్. ఈ సెల్ కి స్పేసింగ్ అనేది 10 ఉంటుంది, దీని మధ్యలో 10 పిక్సెల్స్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి గ్యాప్ బిట్వీన్ సెల్స్ ఇస్ నథింగ్ బట్ సెల్ స్పేసింగ్. ఓకే, గ్యాప్ బిట్వీన్ ద సెల్స్ ఇస్ నథింగ్ బట్ సెల్ స్పేసింగ్ ద్వారా ఏం అచీవ్ చేయొచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి మధ్యలో గ్యాప్స్ ప్రొవైడ్ చేయాలంటే మనం సెల్ స్పేసింగ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ ప్యాడింగ్ ఉంది కదా, ఈ సెల్ ప్యాడింగ్ ఏంటంటే నథింగ్ బట్ ఈ సెల్ కి చుట్టూ ఒక బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కి సెల్ లో ఉన్న కంటెంట్ కి మధ్యలో ఉండే స్పేస్ ని ప్యాడింగ్ అంటాం యాక్చువల్లీ. సో ఇది మీరు సిఎస్ఎస్ వచ్చినప్పుడు ఇంకా చూస్తారు. బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఇది ఒక సెల్, వన్ అనేది ఒక సెల్, ఈ సెల్ చుట్టూ ఒక బార్డర్ ఉంది, ఈ బార్డర్ కి అండ్ కంటెంట్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని ప్యాడింగ్ అంటాం. ఓకేనా? ఈ స్పేస్ మనకి ఎంత ఎక్కువ కావాలో అంత ప్యాడింగ్ ఎక్కువ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ప్రొవైడ్ 25, నౌ సీ హౌ మచ్ స్పేస్ బిట్వీన్ ఈ వన్ కి ఈ బార్డర్ కి మధ్యలో ఆల్ సైడ్స్ 25 పిక్సెల్స్ స్పేసింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? దట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ సెల్ స్పేసింగ్ అంటే ఏంటంటే సెల్స్ కి మధ్యలో స్పేస్ ని గ్యాప్ అచీవ్ చేయాలంటే సెల్ స్పేసింగ్ యూజ్ చేస్తాం.
సెల్ కి అండ్ ఆల్సో దాని లోపల ఉన్న కంటెంట్ కి గ్యాప్ రావాలి, సెల్ యొక్క బార్డర్స్ కి అండ్ ఆల్సో దాని లోపల ఉన్న కంటెంట్ కి సమ్ స్పేసింగ్ రావాలంటే సెల్ ప్యాడింగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా టేబుల్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్. దాని తర్వాత మీరు టేబుల్ కి విడ్త్ హైట్ మెన్షన్ చేయొచ్చు. విడ్త్ హైట్ మీరు ఎంత విడ్త్ కావాలో అంత టేబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు విడ్త్ పెంచుతాను, విడ్త్ ఇప్పుడు 300 ఇచ్చాను కాబట్టి అలా కనిపిస్తుంది. సో లెట్ మీ డ్రాగ్ దిస్ అండ్ కొద్దిగా మీకు డ్రాగ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇఫ్ ఐ వాంట్ టు కంట్రోల్ ద సెల్ యొక్క విడ్త్ కంట్రోల్ చేయాలంటే సింపుల్ గా మనం విడ్త్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి సెల్ యొక్క టేబుల్ యొక్క విడ్త్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ విడ్త్ హైట్ హ్యాండ్లింగ్ అనేది చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే టేబుల్ అనేది రూట్ ఎలిమెంట్. టేబుల్ కి మీరు విడ్త్ ప్రొవైడ్ చేసి విడ్త్ ఇంత 500 ప్రొవైడ్ చేసి తర్వాత మీరు కింద లోపల ఉన్న రోస్ కానీ లేకపోతే సెల్స్ కానీ మీరు హైట్ విడ్త్ ప్రొవైడ్ చేశారంటే ఏదైతే డామినెంటో అంటే డామినెంట్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిసిటీలో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తుంది. అది మీకు ఎగ్జాంపుల్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయంగా అర్థమవుతుంది, నేను చూపిస్తాను. ఓకేనా? అండ్ యాజ్ యూజువల్ విడ్త్ తర్వాత మీకు ఉండే నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి హైట్. హైట్ కూడా యూ కెన్ ఈవెన్ కంట్రోల్ హైట్. హైట్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. చూడండి యూ కెన్ కంట్రోల్ ద హైట్ కు టేబుల్ యొక్క హైట్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు కంట్రోల్ ద టేబుల్ యొక్క విడ్త్ హైట్ ని మీరు ఇలా కంట్రోల్ చేయొచ్చు. అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అలైన్ అట్రిబ్యూట్. అలైన్ అంటే ఏంటంటే ఇట్ అలైన్స్ ద అలైన్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే హారిజంటల్ అలైన్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఈ టేబుల్ ఐ జస్ట్ రిమూవ్ ఐ ట్రై టు రెడ్యూస్ దిస్ హైట్. కొంచెం హైట్ దీన్ని రెడ్యూస్ చేస్తాను ఫర్ డెమాన్స్ట్రేషన్. ఓకే, నౌ నాకు విత్ 100 హైట్ 300 ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఇక్కడ మీరు ఇది వెబ్ పేజ్ అనుకున్నారంటే ఈ వెబ్ పేజ్ లో టేబుల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ అలైన్ అనే ప్రాపర్టీ ఉంది కదా, ఈ అలైన్ అట్రిబ్యూట్. బట్ సి దిస్ అలైన్ అట్రిబ్యూట్ ఇస్ డిప్రికేటెడ్ అంటే దీన్ని యూజ్ చేయకూడదు, దీని ప్రస్తుతానికి అయితే యూజ్ చేయకూడదు. కానీ మనం ఏంటంటే మన అండర్స్టాండింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. సో యాజ్ యూజువల్ యాజ్ ఐ సెడ్ దట్ స్టైలింగ్ అట్రిబ్యూట్స్ బదులు సిఎస్ఎస్ స్టైలింగ్ యూజ్ చేయాలి. దాంతో కూడా మనం సేమ్ అపీరెన్స్ అచీవ్ చేయొచ్చు. ఓకే, నా ఐ గేవ్ అలైన్ కి సెంటర్ ఇచ్చాను. అలైన్ కి సెంటర్ ఇవ్వగానే టేబుల్ సెంటర్ కి మూవ్ అయింది. అండ్ ఆల్సో సంథింగ్ లైక్ ఇఫ్ ఐ గివ్ రైట్ ఇట్ విల్ మూవ్ టు రైట్. ఓకే, సో ఇవన్నీ కూడా టేబుల్ యొక్క అట్రిబ్యూట్స్. రిమెంబర్ దీస్ ఆర్ సంథింగ్ లైక్ అట్రిబ్యూట్స్ ఫర్ టేబుల్. దీని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రీవియస్లీ. నేను ఇంకొక స్మాల్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ సెంటర్ తీసుకొస్తాను. ఓకే, దాని తర్వాత యూ హ్యావ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ బీజీ కలర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అబ్సల్యూటెడ్ అట్రిబ్యూట్ అంటే డిప్లికేట్ అయిపోయిన అట్రిబ్యూట్. అంటే ఈ అట్రిబ్యూట్ కూడా యూజ్ చేయడానికి కుదరదు. అంటే యాజ్ పర్ HTML స్టాండర్డ్స్ దిస్ ఈస్ స్టిల్ వర్కింగ్, ఇది వర్క్ అవుతుంది కానీ ఇది డిప్లికేట్ అయిపోతుంది. సో దీనికి నో లాంగర్ దీనికి సపోర్ట్ ఉండదు కాబట్టి ఈ అట్రిబ్యూట్ ని కూడా మీరు యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మీకు ఏవైతే సమ్ రెడ్ కలర్ కాకుండా బ్లూ కలర్ లో ఉన్నాయో అవి ఇంకా లైవ్ లో ఉన్నాయి. కానీ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ డోంట్ యూస్ స్టైలింగ్ అట్రిబ్యూట్స్ విచ్ ప్రొవైడ్ స్టైల్స్. ఎలిమెంట్స్ కి స్టైలింగ్ ప్రొవైడ్ చేసే అట్రిబ్యూట్స్ మాత్రం మీరు అవాయిడ్ చేసి CSS స్టైల్ కి మూవ్ అయిపోవాలి. దీని తర్వాత యూ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అది కంప్లీట్ గా వర్క్ అవడం మానేసింది. ఇంతకుముందు ఈ టేబుల్ కి మనం ఇక్కడ లెట్ మీ ర్యాప్ ఇట్ అప్ కొద్దిగా సైడ్ బై సైడ్ తీసుకొస్తే ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, మనం ట్యాకిల్ చేయాల్సింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఉండే. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తామంటే మనం యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసి ఆ యూఆర్ఎల్ లోపల సింపుల్ గా ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ కస్టమ్ ఇమేజెస్ ని టేబుల్ కి ఒక బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెట్టాలంటే అదని పెట్టచ్చు. సో అది అసలు ఇప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు. సో అది ఐ ట్రైడ్ ఇన్ బోత్ బ్రౌజర్ లో ట్రై చేశాను అండ్ హియర్ ఆల్సో ఐ ట్రైడ్ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో కానీ హౌ డు యూ అచీవ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ టేబుల్ అంటే సింపుల్ గా యాక్సిస్ టేబుల్ ఎలిమెంట్ ని యాక్సిస్ చేసి దీని తర్వాత దీని లోపల ఏం చేస్తారంటే ట్రై టు గివ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దీని లోపల మనకు ఒక ప్రాపర్టీ ఉంది యూఆర్ఎల్ ప్రాపర్టీ ఇచ్చేసేసి దీని లోపల యూ కెన్ బ్రింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ లెట్ మీ సీ, ఏదన్నా ఇమేజెస్ ఉన్నాయేమో చూస్తాను. ఓకే, నౌ యూ హ్యావ్ 1 2 3 4 ఇమేజ్. ఓకే, 1 2 3 4 PNG నాట్ వర్కింగ్. మన డైరెక్టరీలో ఉన్న ఇమేజెస్ ఇవ్వాలి ఇక్కడ.
లేదంటే you can do one thing, you can go to internet and search for scenarios. ఓకే, సమ్ మీకు ఇష్టమైన ఏదైనా ఉంటే తీసుకోండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ వన్, ఓపెన్ దిస్ వన్ అండ్ ట్రై టు ఓపెన్, right click on it and copy, open image in tab, then copy this URL copy చేసుకోండి. దీన్ని తీసుకునేసి just come here and just place inside the quotes లో place చేయండి. okay, now you could not able to see the stuff colors. let me give white. okay, so now this will look like this. okay, this will look like this, and if you want to control height width కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇలాగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని యాడ్ చేస్తాం. ఓకేనా, ప్రీవియస్లీ ఇట్ హ్యాస్ సపోర్ట్ ఫ్రమ్ అట్రిబ్యూట్స్, బట్ ఆ సపోర్ట్ ఇప్పుడు లేదు. అండ్ we can able to get that background image added to table by using CSS attributes. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, this is all about complete attributes which are applicable for table. ఆ టేబుల్ కి అప్లికబుల్ అయ్యే అన్ని అట్రిబ్యూట్స్ నేను మీకు చెప్పాను. దీని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు మీరు దీంతో పాటు యూ జస్ట్ సీ సంథింగ్, టిఆర్ ఉంది, టీడీ ఉంది. సో టిఆర్ కూడా మీరు సపరేట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ రో ని సపరేట్ గా మనం స్టైల్ చేయొచ్చు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ని మనం సపరేట్ గా స్టైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ టిఆర్, ఈ టిఆర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రెడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు పర్టికులర్లీ గివ్ టిఆర్ కి మాత్రమే కలర్ వేయాలనుకుంటే, ఒకటి ఫస్ట్ టిఆర్ కి మాత్రం బీజీ కలర్ రెడ్, you can give something like this. okay, tr key, but you should not use as I said that you should not use this one. but ila ee tr ee bg color anedi not only for table, it is also applicable for tr. and if you want to particularly give for color for td ki, td kuda color ivalante you can give it. okay, see ఈచ్ మనం ఏదంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని టేబుల్ లో ఉండే రోస్ ని స్టైల్ చేయొచ్చు, అలానే ఇండివిజువల్ సెల్ ని స్టైల్ చేయొచ్చు, అలానే ఇండివిజువల్ కంప్లీట్ టేబుల్ ని కూడా స్టైల్ చేయొచ్చు. అండ్ ఆల్సో సీ సంథింగ్, ఇక్కడ మీరు టేబుల్లో టీడీలో కంటెంట్ ఉంది కదా, టీడీలో కంటెంట్ ఉంది. ఈ టీడీ ఇప్పుడు మీరు చూసారంటే టీఆర్ ఉంది, ఇక్కడ టీఆర్ లోపల 2 టీడీస్ ఉన్నాయి, అంటే 2 సెల్స్ ఉన్నాయి, అంటే ఈ పర్టికులర్ నేమ్ ఏజ్ సెల్స్. సో జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఐ షల్ రిమూవ్ దిస్ బీజీ కలర్. సో బీజీ కలర్ అర్థమైంది కదా, బీజీ కలర్ వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ టేబుల్, ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ టిఆర్ అండ్ టీడీస్, టిఆర్ కి అండ్ టీడీ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ అలానే మీకు ఇంకొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ విచ్ విల్ వర్క్ ఫర్ బోత్ టేబుల్ తో పాటు టిఆర్ కి టీడీ కూడా వర్క్ అయ్యే అట్రిబ్యూట్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇక్కడ టిఆర్ లోపల మనకి అలైన్ అనే ప్రాపర్టీ ఉంది, అలైన్ అనే ప్రాపర్టీ. అదే సెట్ దట్ అలైన్ ప్రాపర్టీ ఎవరికి టేబుల్ కి వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ అలైన్ సెంటర్ ఉంది కదా, ఫస్ట్ నేను ఈ అలైన్ సెంటర్ తీసేస్తాను. అలైన్ సెంటర్ ఓకే, నో ప్రాబ్లం, అలైన్ సెంటర్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ టిఆర్ ఉంది కదా, ఈ టిఆర్ ఎవరిదంటే టీ హెడ్ లో ఉండే టిఆర్ అంటే ఓన్లీ ఫస్ట్ టిఆర్. ఈ ఫస్ట్ టిఆర్ లో అలైన్ నేను ఏం చేస్తాను చూడండి, అలైన్ చేసి రైట్ ఇస్తాను. ఓకే, రైట్ ఇచ్చినప్పుడు దీని లోపల ఏం చేస్తుందంటే యూ కెన్ కంట్రోల్ ద టెక్స్ట్ ఇన్సైడ్ ద టిఆర్, పర్టికులర్ టిఆర్ ని మనం టార్గెట్ చేసి దానికి అలైన్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి, అలైన్ అనే అట్రిబ్యూట్ ద్వారా యూ కెన్ కంట్రోల్ ద పొజిషన్ ఆఫ్ టెక్స్ట్ ఇన్సైడ్ దట్ రోలో టెక్స్ట్ యొక్క పొజిషన్ ని కంట్రోల్ చేయొచ్చు. యాజ్ యూజువల్ అలైన్ కి ఏమేమి ఉంటాయి వాల్యూస్, రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది. ఓకే, దాంతో పాటు యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సో నో సంథింగ్ అలైన్. దాని తర్వాత మీకు టీడీ ఉంది కదా, టీడీ కూడా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ టిఆర్ లోపల అలైన్ రైట్ ఇచ్చాను. ఇఫ్ ఐ వాంట్ టు కంట్రోల్ దిస్ అలైన్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ వన్ పర్టికులర్ సెల్ ని కంట్రోల్ చేయాలంటే యూ కెన్ కంట్రోల్ ఇట్. ఓకే, యూ కెన్ కంట్రోల్ ఇట్. బట్ ఇక్కడ చూడండి, ఇదేమో ఈ రోలో ఉండేది యాక్చువల్లీ రైట్ సైడ్ ఉంది. ఈ ఫస్ట్ టీడీ ఈ టీడీలో ఉండేది లెఫ్ట్ ఉంది టెక్స్ట్, ఎందుకంటే యు ఆర్ ఎక్స్ప్లిసిట్లీ కంట్రోలింగ్. అండ్ స్పెసిఫిసిటీ నేను ఏం చెప్పాను, ఇన్లైన్ లో ఆ ఎలిమెంట్ దగ్గర ఏవైతే డిక్లేర్ చేస్తామో అది దానికి ఎక్కువ స్పెసిఫిసిటీ ఉంటుంది. అందుకని ఇప్పుడు అలైన్ లెఫ్ట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఆ సెల్ లో డిక్లేర్ చేశాం కాబట్టి అది లెఫ్ట్ ప్రాపర్టీ కన్సిడర్ చేసింది, లేదంటే అది రైట్ ప్రాపర్టీ కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఎట్ ద సెల్ ని సపరేట్ గా సెల్ లో ఉన్న కంటెంట్ ని ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ మూవ్ సంథింగ్ లైక్ వి అలైన్ అనే ప్రాపర్టీ ఉంది. వి అలైన్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే రైట్ లెఫ్ట్ సెంటర్ ఉన్నాయి కదా, ఇదేంటంటే టాప్ బాటమ్, you will be having something like top, bottom and middle. Wait a second, why this is not working for table? Okay, let us move this one, v align tr.
మిడిల్, బాటమ్. ఇవన్నీ ఎందుకు వర్క్ అవ్వంటే సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ స్పెసిఫిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఎట్ ద ప్లేస్ సమ్ టిఆర్ కి టీడీ టేబుల్ కి ఇస్తాం, టిఆర్ కి ఇస్తాం, టిహెచ్ కి ఇస్తాం, టీడీకి ఇస్తాం. సేమ్ ప్రాపర్టీ ఇచ్చామంటే దేనికైతే ఎక్కువ స్పెసిఫిసిటీ ఉంటుందో అది దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో అది మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం వర్క్ చేసేటప్పుడు వాటితో కొంచెం కేర్ఫుల్ గా ఉన్నామంటే you can easily identify what's happening. Okay, we align top. Let's remove this one. Align right and align left. Okay, ఇది మిడిల్ లో ఉంది టెక్స్ట్. why this is in middle? Wait a second. Cell spacing, cell padding. Remove this one. Okay, okay. ఇప్పుడు ఈ టిఆర్ కి ఫస్ట్ టిఆర్ కదా, హైట్ ప్రొవైడ్ చేస్తాను. హైట్ ప్రొవైడ్ చేసి I will control it height by 200. Okay, 200 provide. See, now you are seeing right, we align. See how this is appearing because of ఇక్కడ టిఆర్ లోకల్ నేను హైట్ ఇవ్వలేదు. టీడీ టేబుల్ కి ఒక హైట్ ఇచ్చేసాను. దాని తర్వాత టిఆర్ లోపల ఏం చేసిందంటే బై డిఫాల్ట్ గా సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ ఉండడం వల్ల కంటెంట్ అనేది యాజ్ యూజువల్ మనం ఇచ్చిన ప్యాడింగ్ రెస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ సెల్ లోపల ఈచ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ సైడ్ అంతే కదా. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నేను సెల్ ప్యాడింగ్ ఇస్తాను. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి అర్థం? సో ఈ ఆల్ ద సైడ్స్ కంటెంట్ అనేది నేను ఇచ్చిన ప్రకారం అలైన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాను. 50 ఇస్తే ఇప్పుడు నేను వర్టికల్ అలైన్ బాటమ్ ఇస్తే యాక్చువల్ నాకు బాటమ్ లో రావాలి, కానీ టెక్స్ట్ అనేది పైకి లేదు. ఎందుకు? ఇట్ హ్యాస్ సమ్ ప్యాడింగ్ డిఫైన్ చేసినాం కాబట్టి దీనివల్ల ఈ వేయాలనే ప్రాపర్టీ యూ కెనాట్ సీ దట్ ప్రాపర్టీ ఎలా ప్రజెంట్ చేస్తుంది అనేది చూడలేకపోతున్నాం. సో అదే మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ అట్రిబ్యూట్స్ వల్ల ఏ అట్రిబ్యూట్స్ ఎఫెక్ట్ అవుతాయి అవి కూడా మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ ని అప్లై చేయాలి. ఇప్పుడు సెల్ ప్యాడింగ్ తీసేస్తాను. నౌ ఐఎమ్ గివింగ్ వి అలైన్ బాటమ్ ఫర్ టర్ట్. అంటే పర్టికులర్లీ ఈ రోలో ఉన్న ఐటమ్ టెక్స్ట్ అనేది టాప్ కానీ విఎల్ఎన్ కి ఏముంటాయి, టాప్ ఉంటది, లేదంటే బాటమ్ ఉంటది, లేదా మిడిల్ ఉంటుంది. అంతే, మిడిల్ ఉంటుంది. ఈ 3 వాల్యూసే ఉంటాయి. సో ఇప్పుడు మీకు బాటమ్ ఇచ్చానంటే బాటమ్ వస్తుంది, టాప్ ఇచ్చాను టాప్ వెళ్తుంది. అండ్ ఆల్సో అలైన్ ప్రాపర్టీ కూడా యాజ్ యూజువల్ అలైన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, హారిజాంటల్లీ కంట్రోల్ చేస్తుంది. అండ్ టిఆర్కే కాదు, టీడీ కూడా మీరు సపరేట్ గా వి అలైన్ ని అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ దాన్ని వి అలైన్ చేద్దాం. వర్టికల్ అలైన్ ఇచ్చేసి నేమ్ మాత్రమే, జస్ట్ యూ విల్ గివ్ సంథింగ్ లైక్ టాప్ ఇచ్చినప్పుడు చూడండి ఇది పర్టికులర్ టాప్ కి మూవ్ అయిపోయింది ఈ సెల్ కి మాత్రం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అలైన్ అట్రిబ్యూట్ కూడా దీనికి వర్కౌట్ అవుతుంది. దీనికి ఇచ్చేసి రైట్ సైడ్ మూవ్ చేస్తాం. ఓకే, యూ కెన్ మూవ్. సో ఇవన్నీ కూడా ఈ అలైన్ అట్రిబ్యూట్, వి అలైన్ అట్రిబ్యూట్ నాట్ ఓన్లీ ఫర్ టేబుల్ కే కాదు, టిఆర్ టీడీ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, దట్స్ హౌ యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్. ఇవన్నీ కూడా మీరు ఇలా పర్టికులర్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా స్టైలింగ్ అట్రిబ్యూట్స్. రిమెంబర్, ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆర్ కంప్లీట్లీ ఫర్ స్టైలింగ్ అట్రిబ్యూట్స్. ఈ టేబుల్లో మీరు ఏ అట్రిబ్యూట్ కూడా ఫంక్షనాలిటీ కోసం యూజ్ చేయలేదు, కంప్లీట్లీ స్టైలింగ్ కోసం యూజ్ చేశారు. సో ఈ అన్ని అట్రిబ్యూట్స్ అన్ని కూడా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. సో కమింగ్ సిఎస్ఎస్ సెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మనం టేబుల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అప్పుడు మనం అన్ని కూడా సిఎస్ఎస్ కి ఎలా మూవ్ చేస్తాం, సిఎస్ఎస్ లో ఏ ప్రాపర్టీస్ వాడతామని నేను చెప్తాను. ఫర్ నౌ ఐ బిలీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడా ఈ అట్రిబ్యూట్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. దీని లోపలే యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాల్ స్పాన్. నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టుడే ఆల్సో. కాల్ స్పాన్ అండ్ రో స్పాన్. ఈ కాల్ స్పాన్, రో స్పాన్ ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను మీకు. కాల్ స్పాన్, రో స్పాన్ యాక్చువల్లీ ఇదేం లేదు. సో దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. సో దట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఓకే, this is fine. Table, ఓకే, నైస్. నౌ సి ఈ టేబుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐ ట్రై టు రిమూవ్ ఆల్ ద థింగ్స్. కాల్ స్పాన్, రో స్పాన్ రిమూవ్ చేస్తాను. జస్ట్ మీకు
presentation purpose కోసం I just create one table that will be that will make you to understand what's actually happening here. Okay, td row span, okay, not needed. td row span not needed. Okay, now see, ఇప్పుడు నేను యాక్చువల్లీ మన బేసిక్ రూల్ ఏంటి? మన బేసిక్ రూల్ ఏంటంటే you need to maintain 100%, you need to maintain ఈ ఎవ్రీ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ ని ఈక్వల్ గా ప్రతి రోలో పెట్టాలి. అది మీ మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి, అది మీ మెయిన్ పాయింట్. ఒకవేళ కానీ మీరు కాలమ్స్ ని డిఫిషియేట్ చేసినా, లేకపోతే కాలమ్స్ ని ఎక్సెస్ ఇచ్చినా, లేక సెల్స్ ని డిఫిషియేట్ చేసినా, సెల్స్ ని ఎక్సెస్ ఇచ్చినా కానీ మీకు టేబుల్ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా అనిపిస్తుంది. బికాస్ మీకు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు క్లయింట్ అనేవాడు అన్ని రోస్ అన్నిట్లో కూడా ఐ మీన్ మీకు డేటాని రోస్ లో కాలమ్స్ లో అరేంజ్ చేసినప్పుడు మీకు సమ్ డేటా అనేది 2 rows ని ఆక్యుపై చేస్తుంది, లేదా సమ్ డేటా అనేది 2 columns ని ఆక్యుపై చేస్తుంది. అంటే 2 columns ఆక్యుపై చేయడం అంటే 2 columns ని మెర్జ్ చేసి ఒక సింగిల్ కాలమ్ గా చూపిస్తుంది, లేదా 2 rows ని మెర్జ్ చేసి ఒక సింగిల్ రో గా చూపిస్తుంది. అలాంటి రిక్వైర్మెంట్ అనేది మీకు వస్తుంది. అంటే 2 rows ని మెర్జ్ చేసి ఒక సింగిల్ రో గా చూపించడం అంటే రో మొత్తం చూపించదు, ఆ సెల్ మాత్రమే. రిమెంబర్ ద వర్డ్ సెల్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సెల్ అంటే నథింగ్ బట్ ఈ పర్టికులర్ బాక్స్ ని సెల్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎలాంటి రిక్వైర్మెంట్ అంటే ఈ 2 rows ని ఈ 2 cells ని కంబైన్ చేసి ఒక సెల్ గా చూపించాలి. అంటే ఇది ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నాం? రో మీద, అంటే ఈ 2 rows మీద పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ కొన్ని కేసులు ఏమంటే ఇక్కడ మీకు 3 columns ఉన్నాయి, ఈ 2 columns ని మెర్జ్ చేసి ఒక సింగిల్ కాలమ్ గా చూపమంటాం. అండ్ అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మనం కాలమ్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఇక్కడేమో రోస్ మీద వర్క్ చేసాము, ఇక్కడేమో కాలమ్స్ మీద వర్క్ చేసాం. అంటే మెర్జింగ్ ఆఫ్ కాలమ్స్, మెర్జింగ్ ఆఫ్ సెల్స్ ఆన్ రోస్ అండ్ మెర్జింగ్ ఆఫ్ సెల్స్ ఆన్ కాలమ్స్ ఎలా జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ దానికి కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏమున్నాయో అవి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఐ వాంట్ టు గో హియర్ అండ్ ఐ షో యూ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ టిఆర్ లోపల టిహెచ్ అనే త్రీ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో హిలారీ అడ్వాన్స్డ్ వెబ్ 75 3 columns. దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ రోలో మీకు యాక్చువల్ ఏంటి? ఈ లారీ అనేవాడు పైకి రావాలి. ఈ లారీ అనేవాడు పై సంథింగ్, ఇక్కడ ఇంకొక టీడీ ఉండాలి. ఇంకొక టీడీ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే అనుకోండి సతీష్. ఓకే, నౌ యాక్చువల్లీ ఇది మనం ఇక్కడ మిస్ చేసాం. ఒక కాలం మిస్ చేయగానే మన టేబుల్ అలైన్మెంట్ డిస్టర్బ్ అయిపోయింది. అండ్ ఎందుకు దాన్ని ఇంటెన్షనల్ గా మిస్ చేయాల్సి వచ్చింది అనేది నేను చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి యాడ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ హిలారీ తర్వాత సతీష్ వచ్చింది. ఈ సతీష్ అనే సెల్ వచ్చింది, క్రియేట్ అయింది. ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇక్కడ నేను రిమూవ్ చేస్తే ఏమైంది? సెల్ పుష్ అయింది. అంటే ఆ పర్టికులర్ రోలో 2 cells ఉన్నాయి. 2 cells అనేది లెఫ్ట్ సైడ్ కి పుష్ అయినాయి. అంటే థర్డ్ సైడ్ నేను ఎంటీ పెట్టింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేనేం చేయాలంటే హిలారీ అనే సెల్ కి నేను 2 rows ని మెర్జ్ చేయమని దానికి ఒక కమాండ్ దానికి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఎలా పాస్ చేస్తామంటే రో స్పాన్ అనే అట్రిబ్యూట్ ద్వారా పాస్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైన ఫస్ట్ రోలో హిలారీ ఉంది, సెకండ్ రోలో నేను ఒక డిఫిషియెంట్ కాలమ్ డిఫిషియెంట్ సెల్ క్రియేట్ చేస్తాను. అంటే 2 cells క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను దీనికి ఈ పర్టికులర్ సెల్ కి రో స్పాన్ ఈక్వల్ టు 2 ఇస్తా. 2 ఇవ్వగానే నౌ సీ నాకు 2 cells అనేది మెర్జ్ అయిపోయింది. అంటే ఈ హిలారీ అనేవాడు 2 subjects సంబంధించినోడు, అడ్వాన్స్ వెబ్ బుక్ సంబంధించినోడు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినోడు. దాని వల్ల ఈ 2 cells ని మనం కంబైన్ చేసి ఒక సింగిల్ సెల్ గా చూపించాలి. ఓకేనా? సో ఈ విధంగా రోస్ మీద వర్క్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సింది రో స్పాన్. ఓకే, దిస్ ఇస్ వాట్. అండ్ దాని తర్వాత ఇక్కడ లారీ ఉన్నాడు కదా, ఈ లారీ తర్వాత సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ లారీ ఓకే, దీని తర్వాత సో నెక్స్ట్ రోలో ఉండేవాడికి ఒక సెల్లే ఉంది. దాని తర్వాత ఐ విల్ టేక్ మై ఎగ్జాంపుల్, ఇది తీసుకుంటా. దీని తర్వాత మళ్ళా మీకు ఇక్కడ 2 cells లెఫ్ట్ సైడ్ పుష్ అయినాయి. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? నేను ఈ 2 rows ని మెర్జ్ చేయాలి. ఈ 2 rows ని మెర్జ్ చేయాలంటే 2 rows లో ఉన్న సెల్స్ ని మెర్జ్ చేయాలంటే ఫస్ట్ సతీష్ సెల్ ఐడెంటిఫై చేయాలి. సతీష్ సెల్ అంటే ఈ సెల్ తర్వాత యాజ్ యూజువల్ ఇక్కడ మీకు 3 cells ఉంటాయి. ఒక సెల్ రిమూవ్ చేసేసి దీనికి ఏం చేస్తామంటే రో స్పాన్ 2. నో డన్. నా రిక్వైర్మెంట్ డన్. అంటే ఇప్పుడు రోస్ లో మనం 2 cells ని మెర్జ్ చేసి ఒక సింగిల్ సెల్ గా చూపిస్తున్నాం. హౌ దట్ ఈస్ పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ రో అట్రిబ్యూట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ రో స్పాన్ గురించి అంతే. రో స్పాన్ ఈ విధంగా వర్క్ అవుతాయి. అండ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రో స్పాన్. ఈ అట్రిబ్యూట్ ఎవరికి అప్లికబుల్? ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ టేబుల్ కి అప్లికబుల్ కాదు, టిఆర్ కి అప్లికబుల్ కాదు. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎయిదర్ టిహెచ్ కానీ లేకపోతే టీడీకి కానీ అప్లికబుల్. ఈ రెండింటికి అప్లికబుల్. గుర్తుపెట్టుకోండి, టీడీ అంటే సెల్,
టేబుల్ సెల్, టేబుల్ డేటా. ఆ టీహెచ్ అంటే టేబుల్ హెడ్, ఆ రెండు టేబుల్ హెడ్ దానికి మాత్రమే, ఆ ఎలిమెంట్స్ మాత్రమే అప్లై అవుతాయి. ఓకే, నేను దీనికి కంప్లీట్ గా నోట్స్ ప్రొవైడ్ చేశాను అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఈస్ ఫైన్, టోటల్ యావరేజ్ 72.25. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు టోటల్ యావరేజ్ నాకు ఈ లెఫ్ట్ సైడ్ రావాలి, ఈ లెఫ్ట్ సైడ్ రావాలి. కాకపోతే నాకు ఇక్కడ ఏం ఇక్కడ 3 సెల్స్, నాకు 3 కాలమ్స్ నాకు అవసరం లేదు. లాస్ట్ రోలో నాకు ఒక సింగిల్ కాలం ఉండాలి. సింగిల్ కాలం, ఐ మీన్ సింగిల్ కాలం అంటే సింగిల్ కాలం సరిపోతుంది. ఇలా 3 కాలమ్స్ ఉండకుండా ఓన్లీ సింగిల్ కాలం సరిపోతుంది. అలాంటి కేసులో ఏం చేయాలంటే, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు యాక్చువల్లీ 3 కాలమ్స్ ఉన్నాయి నా టేబుల్ ప్రకారం. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి, కంప్లీట్ గా రోలో లాస్ట్ రోలో ఒకటే సెల్ ఉండాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే, ఉన్న 3 సెల్స్ ని యాక్చువల్లీ ఇలా ఉంటది, 3 సెల్స్ ఉంటాయి, ఇలా 3 సెల్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఒక సెల్, ఇంకో సెల్, దాని లోపల డేటా ఉంటది. సో ఇప్పుడు యాక్చువల్లీ కరెక్ట్ గా ఉంది వ్యూ. కానీ నాకేంటంటే ఈ లాస్ట్ రోలో ఉండే 3 కాలమ్స్ అవసరం లేదు, నాకు ఓన్లీ 1 కాలమ్ సరిపోతుంది. అప్పుడు మీరు ఈ 2 కాలమ్స్ రిమూవ్ చేసి సింపుల్ గా ఇక్కడ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు కాలమ్స్ వర్క్ చేస్తున్నాం కాబట్టి కాల్ స్పాన్ ఈక్వల్ టు ఎన్ని కాలమ్స్ మెచ్ చేయాలనుకుంటున్నాం, 2 కాలమ్స్ మెచ్ చేయాలనుకుంటున్నాం, సారీ 3 కాలమ్స్ మెచ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, దట్స్ ఆల్. 3 కాలమ్స్ మెచ్ చేసి ఒక సింగిల్ కాలమ్ చూపించాలనుకుంటున్నారు. సో దట్స్ ఆల్, యూ వాంట్ గివ్ కాల్ స్పాన్ 3. ఇదంతా ఒక సింగిల్ సెల్ గా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అరేంజ్ ద టెక్స్ట్, ఇప్పుడు అలైన్ తీసుకోండి, అలైన్ చూడండి, అలైన్ రైట్, దట్స్ ఆల్, డన్, అవర్ వర్క్ ఇస్ డన్. అంతే. ఈ విధంగా మీరు కాల్ స్పాన్ ని, రో స్పాన్ ని యూజ్ చేసి మనం మెర్జింగ్ అనేది అచీవ్ చేయాలి. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ టేబుల్స్ మీద, టేబుల్స్ దగ్గర అంతే. అదొకటే కాన్సెప్ట్ ఉంది. ఈ రో స్పాన్, కాల్ స్పాన్ కొంచెం టిపికల్ గా ఉంటుంది. దాని తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ కాన్సెప్ట్, ఒక స్మాల్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను చెప్పాను, ఐ జస్ట్ గేవ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ రో గ్రూపింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, రో గ్రూపింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ రో గ్రూపింగ్ కి యూజ్ చేసేటివి ఏంటంటే టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ అని చెప్పాను. అవి యూజ్ చేసి మనకు కావాల్సిన రోస్ ని గ్రూప్ చేసుకుంటాం. సో నెక్స్ట్, యాజ్ ఐ సెడ్ దట్, కాలమ్ గ్రూపింగ్ అనేది కూడా ఒకటి కాన్సెప్ట్ ఉంది. ఈ కాలమ్ గ్రూపింగ్ కి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం కాలమ్ గ్రూపింగ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే చెప్తా చూడండి. ఫస్ట్, కాలమ్ గ్రూప్ అనేది ఇమ్మీడియట్లీ ఈ కాలమ్ గ్రూపింగ్ అనేది ఎలా తీసుకొస్తామంటే, 2 ఎలిమెంట్ ద్వారా తీసుకొస్తామంటే, యూ నీడ్ టు హ్యావ్ ఒక ఎలిమెంట్ ఉంది, కాల్ గ్రూప్. సో అక్కడ రో గ్రూపింగ్ ఏమో మనకి టీ హెడ్ కానీ, టీ బాడీ కానీ, టీ ఫుట్ కానీ ఇస్తాం. కానీ కాలమ్ వైజ్ గ్రూపింగ్ అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు డెఫినెట్లీ యూస్ కాల్ గ్రూప్ అనే ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఈ ఎలిమెంట్ కూడా పర్టికులర్లీ ప్లేస్మెంట్ ఉంది దీనికి. ఆ ప్లేస్మెంట్ ని చెప్తారు. ఈ కాల్ గ్రూప్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీరు చూస్తే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టీఆర్, టీహెచ్, టీడీ. ఇఫ్ యూ ఆర్ పర్టికులర్ అబౌట్ ఈ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఇప్పుడు మీరు కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం, ఐ మీన్ మన రిక్వైర్మెంట్ ప్రకారం కాలమ్ 1 కి ఒక డిఫరెంట్ కలర్ ఉండాలి, కాలమ్ 2 కి, కాలమ్ 3 కి డిఫరెంట్ కలర్ ఉండాలి అనుకున్నారా అని పెట్టాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ కాలమ్ ని గ్రూప్ చేయాలి, కాలమ్ 1 ని గ్రూప్ చేయాలి, అండ్ కాలమ్ 2 ని, కాలమ్ 3 ని సపరేట్ గా గ్రూప్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, కాల్ గ్రూప్స్ ని డిఫైన్ చేయాలి. కాల్ గ్రూప్ ఎక్కడ డిఫైన్ చేస్తామంటే, టేబుల్ ట్యాగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, కాల్ గ్రూప్ క్రియేట్ చేయాలి. కాల్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత మీరు యాక్చువల్లీ యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్. ఇప్పుడు కాల్ గ్రూప్స్ చేసిన తర్వాత ఇక్కడ తీసేయండి, స్పాన్ 2 తీసేయండి. దీని తర్వాత కాల్ గ్రూప్ అంటే ఒక కాలమ్ గ్రూప్ క్రియేట్ చేశారు. సో మీ టార్గెట్ ఏంటి, ఫస్ట్ కాలమ్ ని సపరేట్ చేయాలి, నెక్స్ట్ 2 కాలమ్స్ ని గ్రూప్ చేయాలి. దీనికోసం ఏం చేస్తామంటే, ఫస్ట్ కాల్ కి యూ క్రియేట్ వన్ కాల్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఒక వాయిడ్ ఎలిమెంట్. కాల్ ఇస్ ఎ వాయిడ్ ఎలిమెంట్. ఓకే, వాయిడ్ ఎలిమెంట్ అంటే ఇది ఒక స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, మీ అల్టిమేట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కాలమ్ గ్రూప్ చేయాలి, కాలమ్ గ్రూప్ టేబుల్ ని గ్రూపింగ్ చేయాలి కాలమ్ వైస్. ఫస్ట్ కాలమ్ ని సపరేట్ గా, మిగతా 2 కాలమ్స్ ని సపరేట్ గా డిఫరెంట్ చేయాలి. సో దానికోసం అంటే మీరు ఓవరాల్ గా టేబుల్లో 2 కాలమ్స్ మెయింటైన్ చేస్తారు. ఒక కాలమ్ ఏమో ఒకటే కాలమ్ ఉంటుంది, ఇంకో కాలమ్ లో 2 కాలమ్స్ ని గ్రూప్ చేసి పెడతాం. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ కాల్ గ్రూప్ క్రియేట్ చేయాలి, పేరెంట్ ఎలిమెంట్ అది కంటైనర్ లో వర్క్ అవుతుంది, జస్ట్ లైక్ కంటైనర్ లో వర్క్ అవుతుంది. దాని లోపల 2 కాల్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ కాల్ అనేది ఫస్ట్ కాలమ్ ని హోల్డ్ చేసుకోవాలి, ఈ కాల్ అనేది సెకండ్ కాలమ్ ని హోల్డ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకుంటే చెప్తారు అండి. ఇప్పుడు యాజ్ యూజువల్ సింపుల్ గా
ఇప్పుడు మీరు ఈ విధంగా రాయంగానే ఈ బ్రౌజర్ కానీ ఎలా టేబుల్ ఎలా రెండర్ చేస్తుందంటే ఈ కాల్ ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తుంది కాల్ గ్రూప్ లో 2 కాలమ్స్ ని చూసింది అంటే ఇది ఏం అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ కాలమ్ ని యాజ్ యూజువల్లీ ఫస్ట్ కాల్ కి అసైన్ చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ మీకు చేంజ్ చేస్తాను చూడండి స్టైల్ ఇచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చానంటే చూడండి ఏమైందో చూడండి ఇది ఎందుకు అప్లై అయింది ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి లాస్ట్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఓన్లీ 1 కాలమ్ ఉంది కదా ఈ ఫస్ట్ కాల్ గ్రూప్ లో ఉన్న ఫస్ట్ కాల్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫస్ట్ కాలమ్ రిప్రజెంట్ చేస్తుంది తర్వాత మిగతాది ఇప్పుడు నేను స్టైల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తా ఇది ఎవరికి అప్లై అయితే చూడండి ఇది ఒక్కరికే అప్లై అయింది మిగతా లాస్ట్ కాలమ్ కి అప్లై అవ్వలేదు సో ఈ రెండింటిని గ్రూప్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్పాన్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసి దీని లోపల యూ జస్ట్ గివ్ 2 దట్స్ ఆల్ దిస్ ఈస్ హౌ కాలమ్ గ్రూపింగ్ వుడ్ బి హ్యాపెనింగ్ కాలమ్ గ్రూపింగ్ ఈ విధంగా జరుగుతుంది ఓకే సో రో గ్రూపింగ్ కి కాలమ్ గ్రూపింగ్ కి తేడా ఏంటంటే రో గ్రూప్ లో ఏమైతుంది టీ బాడీ టీ హెడ్ అండ్ టీ ఫుట్ యూస్ చేస్తాం కాలమ్ గ్రూపింగ్ కి సెపరేట్ గా కాల్ గ్రూప్ అనే ఎలిమెంట్ యూస్ చేసి దాని లోపల మనకి మన టేబుల్ మొత్తాన్ని కూడా ఎన్ని కాలమ్స్ లో డివిజన్స్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం సో యాజ్ యూజువల్ ఈచ్ కాలమ్ రిప్రజెంట్ వన్ కాలమ్ ఇన్ ద టేబుల్ లో ఒక కాలమ్ ని ఒక కాల్ రిప్రజెంట్ చేస్తుంది సో ఒకవేళ 2-3 కాలమ్స్ ని మనం మెర్జ్ చేయాలనుకుంటే మాత్రం యూ నీడ్ టు యూస్ స్పాన్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఈ స్పాన్ అనే అట్రిబ్యూట్ కి మనం నెంబర్ ఎన్ని కాలమ్స్ మెర్జ్ చేయాలనుకుంటామో అన్ని నెంబర్స్ ఇచ్చేసామంటే దట్స్ ఆల్ అవర్ వర్క్ ఈస్ ఫినిష్డ్ ఓకే దిస్ ఇస్ హౌ కాల్ గ్రూపింగ్ వుడ్ బి వర్కింగ్ కాల్ గ్రూపింగ్ ఈ విధంగా వర్క్ అవుతుంది సో అర్థమైనయా కాన్సెప్ట్స్ ఇంతే టేబుల్స్ లో మనకి ఇంతే ఉంది సో నేను ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే టేబుల్లో ఈ అట్రిబ్యూట్స్ డిఫరెంట్ గా ప్లే చేయండి అంటే కాలమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఎలా అప్లికబుల్ అవుతుంది ఎవరి సెల్ కి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఎలా కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఏ విధంగా మనము డిజైన్ చేయొచ్చు అండ్ యూ కెన్ కంట్రోల్ హౌ టు కంట్రోల్ హైట్ హౌ టు కంట్రోల్ విడ్త్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం ఒక సెల్ కంట్రోల్ చేసినప్పుడు ఇంకో సెల్ ఏమైతుంది మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఈ రో ఉంది కదా ఈ రోకి కానీ నేను హైట్ ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క రోకి నేను హైట్ ఇచ్చానంటే హైట్ ఇస్తాను ఒక రోకి హైట్ 50 ఇస్తాను ఇది చూడండి ఇప్పుడు నేను హైట్ 50 ఇచ్చానా సో ఇది కాదు హైట్ 50 ఇక్కడ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ టీఆర్ లోపల టీహెచ్ అనేది నాకు టీ డేటా సెల్ కదా ఇక్కడ నేను ఒక్కదానికి హైట్ ఇస్తాను హైట్ ఇచ్చేసేసి హైట్ ఈక్వల్ టు ఇప్పుడు నేను 300 ఇస్తాను 300 ఇస్తే ఇక్కడ చూడండి నేను ఇచ్చిందేమో ఫస్ట్ సెల్ కి మాత్రమే ఆటోమేటిక్ గా సెకండ్ సెల్ కి థర్డ్ సెల్ కి అప్లికబుల్ అయింది ఎందుకంటే ఇది ఒకటే రోలో ఉన్నాయి కాబట్టి అలా మీరు ట్రై చేయండి డిఫరెంట్ సినారియోస్ మీరు ట్రై చేశారంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేయంగా మీకే అర్థమవుతాయి అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి సో దీనికి ఎలా సిఎస్ఎస్ స్టైలింగ్ ఎలా చేస్తాం అనేది ఫ్యూచర్ క్లాస్ చూద్దాం ఓకేనా సో దట్స్ ఆల్ అబౌట్ టేబుల్స్ గురించి ఇంతే సో గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ నీడ్స్ టు బి అండర్స్టాండ్ ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ అట్రిబ్యూట్ స్టైలింగ్ ఈస్ హ్యాపెనింగ్ అట్రిబ్యూట్ స్టైలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటే దానికి సంబంధించిన సిఎస్ఎస్ స్టైలింగ్ మళ్ళీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా సో దట్స్ ఆల్ అబౌట్ టేబుల్స్ గురించి అయితే అంతే అందరికీ అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే చెప్పండి డిస్కస్ చేద్దాం సో నేను మీకు ఈ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా మీకు as I said that completely with examples ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఒకసారి ఈ డాక్యుమెంట్ చూసారంటే మీరు ట్రై చేస్తే మీకే ప్రతిదీ కూడా అర్థమవుతుంది సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే దట్ దాన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ కానీ ఉన్నాయంటే యూ జస్ట్ లెట్ మీ నో వీ షల్ డిస్కస్ దట్ డౌట్స్ ఆర్ పర్సనల్లీ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఆర్ ఆల్స్ గ్రూప్ లో మెసేజ్ చేయండి ఐ ట్రై టు రిప్లై సో ఇప్పటికైతే ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్స్ మీన్స్ unmute yourself and talk we can discuss those things what do you say guys are you okay arthamainaya silent ante what I need to understand are you able to understand ledu understand avvaledu ledu repeat cheyali ademanna unte cheppandi we'll try to see once again ledante we can go to next topic called HTML forms concept helpodam anyone talking sorry అర్థమైంది అని చెప్తున్నా okay fine
సో అదే అర్థమైతే ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్స్ ఓకే, దట్స్ వెరీ గుడ్. ఒక్క నిమిషం నేను స్క్రీన్ స్టాప్ షేరింగ్ స్టాప్ చేస్తాను బికాస్ ఇట్ హ్యాస్ సమ్, నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాలి మీకు, దానికి సంబంధించిన పాస్వర్డ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టేబుల్స్ అయిపోయినాయి కదా, ఇవంతా కూడా గుర్తుపెట్టుకోండి. రైట్ నౌ మీరు ఇప్పుడైతే ఏవైతే చేశారో అవంతా కూడా టెక్స్ట్ కంటెంటే, అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్. అంటే టెక్స్ట్ కంటెంట్, ఇదంతా కూడా టెక్స్ట్ కంటెంటే, కానీ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, టేబుల్ లోపల రోస్ అండ్ కాలమ్స్ లో డేటాని ప్రజెంట్ చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫైన్. ఇప్పటి వరకు మీరు ఏవైతే చేశారో అవన్నీ కూడా యు ఆర్ ప్రజెంటింగ్ సమ్ కంటెంట్ టు యూజర్ ఆన్ వెబ్ పేజ్. దాని తర్వాత మీకు ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ లో మీరు ఇంకొకటి ఫోకస్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ, ఇఫ్ ఐ షో యూ సంథింగ్ లైక్ అమెజాన్ డాట్ ఇన్ ఓపెన్ చేస్తాను, అమెజాన్ డాట్ ఇన్ చూపిస్తాను. ఇప్పుడు మీకు సైన్ ఇన్ కొడతారు కదా, ఇప్పుడు సైన్ ఇన్ చూపించినప్పుడు ఇక్కడ మీరు సంథింగ్ ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ట్రై టు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఎవరైనా చెప్తారా ఏం జరుగుతుందో? మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే ఏమవుతుంది? సో అమెజాన్ డాష్ బోర్డ్ లోకి వెళ్తారు. అమెజాన్ డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నారంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే నథింగ్ బట్ ఇది ఒక టెక్స్టే, మీరు ఇక్కడ ఎంటర్ చేసే టెక్స్ట్. కానీ ఈ టెక్స్ట్ లో ఈ పర్టికులర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసే టెక్స్ట్, అండ్ ఆల్సో ఇఫ్ యూ రైట్ సంథింగ్ లైక్ ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే టేబుల్లో కానీ నార్మల్గా పారాగ్రాఫ్ ట్యాగ్ లో కానీ లేకపోతే H1 ట్యాగ్ లో కానీ సమ్ టెక్స్ట్ రాస్తారు. బోత్ ఆర్ సేమ్ టెక్స్ట్, రెండు కూడా సేమ్ టెక్స్ట్. కానీ అది రాసే ప్లేస్ లో అది రాసే ప్లేస్ ఎక్కడ రాస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది దాని యొక్క యూసేజ్. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ మీరు ఇక్కడ రాస్తారు కదా, ఈ టెక్స్ట్ మీరు ఇక్కడ రాసేది యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ మీరు టెక్స్ట్ రాసిన తర్వాత ఈ టెక్స్ట్ ని ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్ కూడా ఈ చుట్టూ దీని చుట్టూ ఒక బార్డర్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఫామ్ ఎలిమెంట్ అంటాం. ఈ ఫామ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఆ టెక్స్ట్ ని క్యాప్చర్ చేసి ఆ టెక్స్ట్ ని ఎవరికి పంపిస్తుంది అంటే సర్వర్ కి పంపిస్తుంది. సర్వర్ అంటే బ్యాక్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ కదా, ఇది కంప్లీట్లీ ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు మీరు ఏదో చూస్తున్నారు ఇది ఫ్రంట్ ఎండ్. ఇది ఏం చేస్తుంది అంటే ఇలా మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్లీ నాట్ ఓన్లీ విజువల్ ప్రజెంట్ చేసేది కాదు. ఇక్కడ డేటాని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అబీబస్ ఓపెన్ చేసి చూపించానంటే అబీబస్ లో ఇక్కడ మీకు అబీబస్ అని కనిపిస్తుంది, ఆఫర్స్ కనిపిస్తుంది, టికెట్ కనిపిస్తుంది, బుక్ బస్సెస్, ట్రైన్స్, ఫ్లైట్స్. ఇదంతా స్టాటిక్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ కి ఎటువంటి ఇది ఎవరికి కూడా అదే ఉంటుంది, ఎవరికైనా అదే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇదే ఉంటుంది, నాకు ఇదే ఉంటుంది, ఎవరు చూసినా కానీ ఈ టెక్స్ట్ ఇదే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడు నేను హైదరాబాద్ కొడతాను, సమ్ పర్సన్ విల్ హిట్ సంథింగ్ బెంగళూరు కొడతారు. సో ఇవేంటంటే దీస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఫార్మ్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఫార్మ్ ఎలిమెంట్స్. దీని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఇవి కూడా ఎలిమెంట్సే. ఎలిమెంట్స్ ఎలాగా వర్క్ అవుతాయో సేమ్ ఎలిమెంట్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్ అన్ని కూడా దీనికి కూడా అప్లికబుల్ అవుతాయి. కానీ దీని యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు ఇక్కడ సర్చ్ కొట్టినా లేకపోతే ఇక్కడ కన్యూ కొట్టినా కానీ ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తారో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఈ ఎలిమెంట్ క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి దాన్ని సర్వర్ కి పంపిస్తుంది. సర్వర్ కి పంపించి సర్వర్ లో ప్రాసెసింగ్ అయ్యి డేటా తర్వాత మీకు ఓకే అయితే సైన్ అవుతుంది, లేదంటే సమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ ఈ విధంగా రాశాను, ఇఫ్ ఇది రాసి కన్యూ కొట్టానంటే ఇక్కడ ఒక వాలిడేషన్ ఎర్రర్ చూపిస్తుంది, ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్, బికాస్ ఇది కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ సంథింగ్ కరెక్ట్ నెంబర్ రాశారంటే చూడండి ఆటోమేటిక్ గా ఈ నెంబర్ కొట్టగానే ఇక్కడ ఇది వచ్చేసింది. ఈ విధంగా మీరు రాశారంటే ఇది కరెక్ట్ నెంబర్ రాసి కరెక్ట్ కొట్టారంటే ఇప్పుడు సర్వర్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఇఫ్ ఐ క్లిక్ అండ్ కంటిన్యూ ఇట్ విల్ గో టు సర్వర్కి వెళ్ళేసి ఐ మీన్ వాలిడేషన్కి వెళ్ళేసి నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసిన ఎలిమెంట్ లో వెళ్ళి ఎంటర్ చేసిన వాల్యూని క్యాప్చర్ చేసి అది బ్యాక్ ఎండ్ కి పంపిస్తుంది. ఆ బ్యాక్ ఎండ్ కి పంపించి బ్యాక్ ఎండ్ లో ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత సమ్ రిజల్ట్ ని బేస్ చేసుకొని
ఇట్ మైట్ బి అలౌయింగ్ ఇట్ టు నెక్స్ట్ పేజ్ కి అలౌ చేస్తుంది, లేదంటే సంథింగ్ లైక్ ఇట్ విల్ షో సమ్ ఎర్రర్. ఓకేనా, అలా వర్కౌట్ అవుతుంది. సో ఇటువంటి క్యాపబిలిటీస్ అన్ని కూడా ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే ఫామ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూడబోయే కాన్సెప్ట్ కూడా ఫామ్ ఎలిమెంట్స్. ఓకే, ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఫామ్ ఎలిమెంట్స్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, అవి ఫామ్ ఎలిమెంట్స్ కి నార్మల్ ఎలిమెంట్స్ కి తేడా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ యూ జస్ట్ సీ, ఐ వాంట్ షో యూ ఫ్యూ ఎలిమెంట్స్. ఫస్ట్ క్యాపబిలిటీస్ చూపిస్తా, ఫామ్ ఎలిమెంట్స్ అండ్ ఫామ్ ఎలిమెంట్స్ ఎలా ఏం చేస్తుంది, అది దాని ఎబిలిటీస్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫామ్ ఈస్ లైక్ ఏ కలెక్షన్ ఆఫ్ సెవరల్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు ఒక సింగిల్ ఎలిమెంట్ చూస్తున్నారు, కానీ ఇక్కడ పాస్వర్డ్, సైన్ ఇన్, ఇవన్నీ కూడా ఒక ఫామ్ కంటైనర్ యూస్ చేసి ఆ కంటైనర్ లోనే ఒక మల్టీ ఫార్మాట్ ఫామ్ ని మనం క్రియేట్ చేస్తాం. వెయిట్ సెకండ్, నేను దాన్ని ఇక్కడ చూపిస్తాను. ఐ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ టు షో దట్. ప్రీవియస్ ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఓపెన్. ఓకే, సో మీన్ ద టైమ్ వి షల్ డిస్కస్ దట్ టాపిక్. సో ఇప్పుడు ఫార్మ్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా మిమ్మల్ని HTML ఫార్మ్స్ అని ఎవరైనా HTML ఫార్మ్స్ అంటే ఏంటని అడిగారంటే సింపుల్ గా చెప్పండి, HTML ఫార్మ్స్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ రాసిన ఇన్పుట్ ని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ కి పంపిస్తుంది. ఎవరు పంపిస్తున్నారు? ఫామ్ పంపిస్తుంది. సో HTML ఫార్మ్స్ అంటే నథింగ్ బట్ సింపుల్ డెఫినేషన్, HTML ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ యూజర్ యాజ్ అన్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ గా ఎంటర్ చేసిన డేటాని కలెక్ట్ చేసి బ్యాక్ ఎండ్ కి ప్రాసెస్ చేయడానికి పంపిస్తుంది. ఓకేనా, చూడండి, ఫామ్ అలౌస్ టు యూజర్ టు ఎంటర్ ద డేటా అండ్ సెండ్ ఇట్ టు సర్వర్ ఫర్ ప్రాసెసింగ్. సచ్ యాజ్ ఇట్ మైట్ బి నేమ్ అన్న అవ్వచ్చు, ఈమెయిల్ అడ్రస్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ థింగ్స్, ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ అవ్వచ్చు. ఇట్ మైట్ బి సంథింగ్ లైక్ నేమ్, జెండర్, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్, హైట్, వెయిట్, నెంబర్స్, ఇంకా మీరు సమ్ సెలెక్ట్ ఆప్షన్స్, చెక్ బాక్సెస్, ఇంకా చాలా ఉన్నాయి ఫామ్ ఎలిమెంట్స్. వన్ బై చూద్దాం. కానీ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ యొక్క ఎబిలిటీస్ ఏంటంటే అది వన్ ఆఫ్ ద ఫామ్ ఇస్ లైక్ ఏ ఫామ్ ఎలిమెంట్ అనేది ఇట్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ ఎలిమెంట్ దట్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ యూజర్ అండ్ సెండ్ ఇట్ టు సర్వర్ ఫర్ ప్రాసెసింగ్. అంతే, సింపుల్ డెఫినేషన్. ఫామ్ ఈస్ అన్ ఎలిమెంట్ that which collects the data from user and send it for server to process the data. Okay, so actually form elements ఏమేం చేయగలుగుతుంది? యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు ఎంటర్ చేశారు, ఇప్పుడు మీకు డేటా ఎంటర్ చేశారు, ఇక్కడ చేంజ్ అయింది. వెంటనే చేంజ్ అయిన తర్వాత ఇదే ఫామ్ ఎలిమెంట్ లో మీరు డేటాను చూడగలుగుతున్నారు. అండ్ ఆల్సో యూ కెన్ మాడిఫై, ఇక్కడ ఇదే ఫామ్ ఎలిమెంట్ లో యూ కెన్ మాడిఫై ద డేటా, యూ కెన్ చేంజ్ ద డేటా, యూ కెన్ వ్యూ ద డేటా. ఆర్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏముంటది, స్టార్టింగ్ రిఫ్రెష్ చేసినప్పుడు ఈ దీని లోపల డేటా లేదు, ఇప్పుడు మీరు డేటా యాడ్ చేస్తున్నారు అంటే యాడింగ్ ద డేటా. తర్వాత మీరు నెక్స్ట్ ఈ డేటాని రిమూవ్ చేసి కొత్త డేటా పెడుతున్నారు, అప్డేటింగ్ ద డేటా అంటే క్రియేటింగ్ డేటా, అప్డేటింగ్ డేటా. అండ్ ఆల్సో మనకి వద్దనుకున్నామంటే డేటాని డిలీట్ చేస్తున్నాం, డిలీటింగ్ ద డేటా. అండ్ మనకి ఇక్కడ డేటా ఒకసారి అప్డేట్ అయిపోయిన తర్వాత యూ కుడ్ ఏబుల్ టు సీ ద వ్యూ. అంటే యువర్ ఫామ్ ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయి, డేటా క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి, డేటా వ్యూ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి, డేటా అప్డేట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి, అండ్ డేటా డిలీట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. అంటే ఫార్మ్స్ ఆర్ బేసిక్ హార్ట్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్. ఓకే, మీకు ఒక యూజర్ కి మీరు కావాల్సిన ప్రెజెంటేషన్ చూపించడం ఒకటే కాదు, సమ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్స్ ఇట్స్ సింపుల్ స్టాటిక్ ప్రెజెంటేషన్ చూపిస్తుంది. కానీ డైనమిక్ వెబ్సైట్స్ అన్ని కూడా, ఇప్పుడు అమెజాన్ ఒక డైనమిక్ వెబ్సైట్, అబీబస్ ఒక డైనమిక్ వెబ్సైట్, ఇవంతా ఏం చేస్తున్నాయి, ఇట్ కలెక్ట్స్ ద డేటా ఫ్రమ్ యూ. మీ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని సర్వర్ కి డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఈ అబీబస్ లోకి ఎంటర్ అవ్వాలంటే లాగిన్ కొడుతున్నామంటే వాట్ ఇట్ మీన్, యువర్ లాగింగ్ ఇన్ టు ద అబీబస్ పోర్టల్లోకి లాగిన్ అవుతున్నారు అంటే మీకు అక్కడ అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉండి తర్వాత మీరు లాగిన్ అవ్వగలుగుతారు. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, అకౌంట్ క్రియేట్ చేయడానికి సమ్ ఫార్మ్స్ యూస్ చేస్తాం, ఆ సైన్ అవడానికి సమ్ ఫార్మ్స్ యూస్ చేస్తాం, సమ్ సెర్చ్ చేయడానికి ఒక ఫార్మ్స్ యూస్ చేస్తాం. HTML ఫార్మ్స్ ఆర్ we can say that brain of the web development, brain or something like heart, ఏదో ఒకటి. కానీ కీ ఎలిమెంట్ ఎవరంటే ఫార్మ్సే. డాష్ బోర్డ్స్ లో అయినా, మీరు డాష్ బోర్డ్స్ తీసుకున్నా కానీ, లేకపోతే లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా కానీ, నువ్వు ఏ ప్రాజెక్ట్ లో చూసినా కానీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫామ్, సైన్ ఇన్ ఫామ్ ఖచ్చితంగా ఉంటాయి. సో HTML ఫార్మ్స్ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. సో HTML ఫార్మ్స్ ని కంప్లీట్ నీట్ గా అర్థం చేసుకున్నామంటే అవి ఏమేమి చేస్తాయి అనేది మీకు యూఆర్ 80% ఆఫ్ HTML మీరు చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. అంటే ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు చూసిన ఎలిమెంట్స్ అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చదివే ఎలిమెంట్స్ అనేది
సమ్ డైనమిక్ డైనమిక్ వెబ్ పేజ్ అంటాం కదా, డైనమిక్ అనేది అచీవ్ చేయాలంటే HTML ఫార్మ్స్ అనేది ఖచ్చితంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా, దట్స్ హౌ HTML ఫార్మ్స్ విల్ వర్క్. సో నెక్స్ట్ యూస్ కేస్ ఏంటంటే లాగిన్ ఫార్మ్స్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, కామెంట్ సెక్షన్స్, కాంటాక్ట్ ఫార్మ్స్, లైక్ చాటింగ్ కూడా ఎక్కడ చేస్తాం, చాటింగ్ కూడా సమ్ ఇన్పుట్ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ లో మీరు అక్కడ టైప్ చేసి అక్కడ ప్రెస్ చేస్తారు, అదేంటంటే అది ఇన్పుట్ బాక్స్, ఒక ఇన్పుట్ బాక్స్ అది. మీరు ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఇట్స్ లైక్ వాట్సాప్, ఇట్స్ లైక్ ఫేస్బుక్, ఎక్కడైనా మీరు ఇన్పుట్ ఎంటర్ చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఫార్మ్ ఇన్పుట్ ఎలిమెంట్. ఓకే, ఫార్మ్ ఇన్పుట్ ఎలిమెంట్ అంటే ఆ ఇన్పుట్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే యూజర్ కి టెక్స్ట్ ని ఎంటర్ చేసే ఎబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ టెక్స్ట్ ని సర్వర్ కి సబ్మిట్ చేసి ప్రొసెస్ చేసే ఎబిలిటీని ఫామ్ కి అందిస్తుంది. ఓకే, సో అలాంటి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాం. ఓకేనా, సో చూడండి, ఫామ్ యాక్ట్స్ యాజ్ ఎ కంటైనర్ ఫర్ ఆల్ ఫామ్ ఎలిమెంట్స్. మనకు ఒకే ఫామ్ ఎలిమెంట్ ఎలాగ ఉంటుంది, ఫామ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఫామ్ ఎలిమెంట్ ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను. ఫామ్ ఎలిమెంట్ క్యాన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ఫామ్. ఈ ఫామ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ ఫామ్ ఇస్ ఎ పెయిడ్ ఎలిమెంట్. పెయిడ్ ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ యూ నీడ్ టు హ్యావ్ బోత్ ఫామ్ స్టార్ట్ ట్యాగ్ ఉండాలి, ఫామ్ ఎండ్ ట్యాగ్ ఉండాలి. అండ్ ఈ ఫామ్ మధ్యలో మీరు ఎన్ని టైప్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నా, ఫామ్ ఎలిమెంట్స్ అన్నా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఫామ్ ఎలిమెంట్ మైట్ బి ఇన్పుట్ అంటే టెక్స్ట్ ని ఇన్పుట్ తీసుకునేది, లేదంటే సెలెక్ట్ ఎలిమెంట్, సెలెక్ట్ ఏం చేస్తానంటే సమ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకునేది, లేకపోతే చూసింగ్ అంటే సమ్ డ్రాప్ డౌన్ చూపిస్తాము, లైక్ మేలా ఫీమేలా, జెండర్ మేలా ఫీమేలా అని అక్కడ మనం చూస్ చేసుకున్న ఆప్షన్, అది ఒక సపరేట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్ లోపల మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ డ్రాప్ డౌన్, ఈ అబీబస్ లోపల ఇక్కడ ఓపెన్ డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే దీన్ని డ్రాప్ డౌన్ ఎలిమెంట్ అంటాం, ఈ డ్రాప్ డౌన్ ఎలిమెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే డేట్ ఎలిమెంట్, ఇది కూడా ఒక ఫామ్ ఎలిమెంటే. అండ్ ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఇక్కడ ఇవంతా కూడా దీస్ ఆర్ సంథింగ్ లైక్ ఫామ్ ఎలిమెంట్స్ ఓన్లీ. ఫామ్ ఎలిమెంట్స్ లోనే చాలా ఉన్నాయి, వన్ బై వన్ చూద్దాం. ఈ ఫామ్ ఎలిమెంట్స్ అన్నింటినీ హోల్డ్ చేసుకునేది ఎవరంటే ఈ ఫామ్ కంటైనర్. ఈ ఫామ్ అనే ఎలిమెంట్ ఉంది, FORM. ఈ ఫామ్ ఎలిమెంట్ వచ్చేసి ఈ మిగతా ఎలిమెంట్స్ అన్నింటినీ హోల్డ్ చేసుకోనికి ఒక కంటైనర్ లా వర్క్ అవుతుంది. అండ్ ఈ ఫామ్ ఎలిమెంట్ కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫామ్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్స్ చూద్దాం. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఫామ్ ఎలిమెంట్ అట్రిబ్యూట్స్ కానీ అది ఎలా వర్క్ అయితే చెక్ చేసుకుంటే వెళ్దాం. ఓకేనా, సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఐ షల్ వాంట్ టు, ఇది ఓపెన్ అయిందా ఇది? ఓకే, డన్. ఐ షో యూ. సి, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఐ గో టు ప్లేయర్స్కి వెళ్తా. ప్లేయర్స్కి వెళ్ళిన తర్వాత యూ సీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఫామ్. నో ప్రాబ్లం, ఇది ఒక గ్లాన్స్ మాత్రమే ఉంటుంది. టుమారో క్లాస్ లో కంప్లీట్ గా చదువుతాము. బట్ ఐ వాంట్ జస్ట్ ప్రొవైడ్ యూ గ్లాన్స్ అబౌట్ ఫార్మ్స్ గురించి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసేసి దాని తర్వాత వి షల్ గో ఇన్ టు యాక్చువల్ ఫార్మ్స్ తో ఎలా వర్క్ చేస్తామని చెప్తాను. సో ఫార్మ్స్ index.html. సో యాజ్ యూజువల్ వాట్ ఐ సెడ్, సో యూ నీడ్ టు క్రియేట్ వన్ ఫామ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఈ ఫామ్ ఎలిమెంట్ లోపల యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫామ్ ఎలిమెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో వన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇన్పుట్ బాక్స్. సో ఇన్పుట్ ఎలిమెంట్, ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఎలిమెంట్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఇది ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేశానా. యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ వన్ అవుట్పుట్, సి యూ విల్ బి సీయింగ్ ఆన్ టెక్స్ట్ బాక్స్. ఒక టెక్స్ట్ బాక్స్ చూస్తున్నాం. ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం ఎంటర్ చేయగలుగుతాం. ఓకే, ఎంటర్ చేసిన టెక్స్ట్ ఎవరు క్యాప్చర్ చేస్తారంటే ఈ ఇన్పుట్ బాక్స్ క్యాప్చర్ చేస్తుంది. ఈ ఇన్పుట్ బాక్స్ నుంచి ఎవరు తీసుకుంటారంటే ఫామ్ తీసుకుంటుంది. ఈ ఫామ్ ఏం చేస్తుంది అంటే సర్వర్ కి సబ్మిట్ చేస్తుంది. సో సర్వర్ కి సబ్మిట్ చేయాలంటే ఫామ్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉండాలి, బటన్ ఎలిమెంట్ ఉండాలి. ఈ బటన్ ఎలిమెంట్ ఏం చేస్తారంటే బటన్ ఎలిమెంట్ సబ్మిట్. ఇది బై డిఫాల్ట్ గా సబ్మిట్, దీనికి సబ్మిట్ క్యాపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా డేటా ఎంటర్ చేశారంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్, ఇట్ విల్ సబ్మిట్ ద డేటా. ఆ డేటా మొత్తం సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాసిన డేటా ఇక్కడ ఏదైనా రాశారంటే ఈ సబ్మిట్ బటన్ కొట్టంగానే ఆ డేటా అనేది ఫామ్ కి వెళ్తుంది, ఫామ్ నుంచి సర్వర్ కి వెళ్తుంది. సో అవన్నీ కూడా వన్ బై వన్ మనం చూస్తే గానీ మనకు అర్థం కాదు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి. సో ఫస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఫామ్ అనేది ఒక కంటైనర్ ఉంటుంది. ఆ ఫామ్ కంటైనర్ లోపల మనం ఇలాగ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇన్పుట్ ఎలిమెంట్, సబ్మిట్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్ అండ్ సెలెక్ట్ ఎలిమెంట్, ఆప్షన్ ఎలిమెంట్, ఆప్ట్ గ్రూప్, టెక్స్ట్ ఏరియా, డేటా లిస్ట్, ఇలా వన్ బై వన్ మనకి ఒక 10-20 ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి. ఆ 10-20 ఎలిమెంట్స్ గురించి మనం కంప్లీట్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ విత్ HTML ఫార్మ్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ లోపల లోడ్ అయిపోయింటుంది. ఓకే, ఇక్కడ యాడ్ ప్లేయర్ కొట్టానా, ఇక్కడ యాడ్ ప్లేయర్ కొట్టగానే చూడండి
ఇది ఒక ఫామ్, ఇది కంప్లీట్లీ ఒక ఫామ్. ఈ ఫామ్ లోపల ఇక్కడ చూడండి, నేను ఇమేజ్ అప్లోడ్ చేసేకి ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ ఐ ట్రై టు క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ ఇఫ్ ఐ ట్రై టు అప్లోడ్ ఎనీ ఆఫ్ ద ఇమేజ్, ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేశానంటే ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. తర్వాత ఈ డ్రాప్ డౌన్, ఇది చూడండి, ఇది డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ లోపల ఐ కెన్ సెలెక్ట్ ద ఆప్షన్. ఇక మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఐ కెన్ ఎంటర్ ద డేటా. సో ఇదొక ఇన్పుట్ ఎలిమెంట్. దీన్ని ఏమంటామంటే దీన్ని ఇమేజ్ ఇన్పుట్ ఎలిమెంటే, కానీ ఇది ఇమేజ్ టైప్, ఫైల్ టైప్. ఇదేమో సెలెక్ట్ ఎలిమెంట్, ఇదేమో ఇన్పుట్ ఎలిమెంట్. ఇది కూడా ఈ ఇన్పుట్ ఎలిమెంట్, బట్ ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది కూడా నెంబర్, ఇది హైట్, ఇది వెయిట్. సో ఇది డేట్ ఎలిమెంట్. ఇప్పుడు మీరు డేట్, దాని తర్వాత ఇది సెలెక్ట్ ఎలిమెంట్. అండ్ దీని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ ఇన్పుట్ ఎలిమెంటే, కానీ కొన్ని ఎక్స్ట్రా సమ్ హైట్ డిఫైన్ అయింది కదా. దీన్ని ఏమంటామంటే దీన్ని టెక్స్ట్ ఏరియా అంటాం. ఈ ఎలిమెంట్ ఏమంటాము, టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అంటాం. ఇది ఇన్పుట్ ఎలిమెంటే, సేమ్ దీనిలాగే ఉంటుంది, కాకపోతే దీనికి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం డిఫైన్ చేసి పెట్టింటాం. ఓకే, దట్స్ ఆల్. ఇవన్నీ ఎలిమెంట్స్, ఇలాంటి ఫార్మ్స్ మీరు క్రియేట్ చేయాలంటే డాష్ బోర్డ్ లో యూ నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ HTML ఫార్మ్స్. సో దట్స్ a crucial part for required for understanding forms and working with forms. Okay, so ఆ సెక్షన్ లో ఫస్ట్ థింగ్, as I said, that forms గురించి, ఫార్మ్ ఎలిమెంట్ గురించి చూసాం. ఫార్మ్ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ వర్క్స్ as a container that holds all other form elements. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫార్మ్ ఎలిమెంట్స్ కి ఏ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి? ఆల్ గ్లోబల్ అట్రిబ్యూట్స్, ఐడి, క్లాస్, స్టైల్. అంటే ఒక వెబ్ పేజ్ లో మనకి మల్టిపుల్ ఫార్మ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక ఫామ్ క్రియేట్ చేసిన ఒకటే ఫామ్ ఉంటుందా అంటే నో. ఇక్కడ ఒక ఫామ్ ఉందంటే ఒకటే ఫామ్ ఉంటుందంటే కాదు, మనకి మల్టిపుల్ ఫార్మ్స్ ఉండొచ్చు. ఇలాంటి ఫార్మ్స్ ఇంకో 2-3 ఫార్మ్స్ కూడా మీరు 2-3 ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ కి మీరు ఐడి సపరేట్ గా ఇచ్చుకోవచ్చు, అండ్ ఆల్సో క్లాస్ సపరేట్ గా ఇచ్చుకోవచ్చు, స్టైల్ సపరేట్. అంటే మనం యాజ్ యూజువల్ ఒక నార్మల్ ఎలిమెంట్ కి మనం ఎలాగైతే ఐడీస్, క్లాస్, స్టైల్స్ యూజ్ చేసి మనం చేయాల్సిన వర్క్స్ అని చేస్తామో అన్ని కూడా ఫామ్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈ నేమ్ మెథడ్ ఉంది. ఈ నేమ్ కాదు, నేమ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్స్ అన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఫర్ ఒక ఫామ్ కి ఒక నేమ్ ప్రొవైడ్ చేశారంటే ఆ నేమ్ జస్ట్ ఇట్ విల్ వర్క్ యాజ్ అ నేమ్. ఇట్ సేమ్స్ దట్ అదొక యూనిక్ ఐడెంటిటీ ఆ ఫామ్ కు, అంతే. ఆ ఫామ్ కు ఒక పేరు, అంతే. ఓకేనా? నెక్స్ట్ దానిలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెథడ్ అట్రిబ్యూట్. యాక్చువల్లీ రిమెంబర్ వన్ థింగ్, ఫామ్ కి టూ థింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫామ్ తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ ఫామ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. దాని లోపల బటన్ ఎలిమెంట్ పక్కా క్రియేట్ చేయాలి. 100% బటన్ ఎలిమెంట్ ఉండాలి. దాని తర్వాత మీరు ఇంకా మీద ఎన్ని నెంబర్స్, ఎన్ని ఎలిమెంట్స్ అన్నా మీరు పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫామ్ కి మీరు 2 థింగ్స్ ని కాన్ఫిగర్ చేయాలి. ఒకటి మెథడ్ కాన్ఫిగర్ చేయాలి, అండ్ ఆల్సో యాక్షన్ కాన్ఫిగర్ చేయాలి. సో ఫస్ట్ దీని ప్రామినెన్స్ చెప్తాను, రేపు రియల్ టైమ్ లో ఇవి ఎలా వర్క్ అయితే చెప్తాను. ఓకే, ఈ మెథడ్ అంటే ఏంటంటే, మెథడ్ ఏం చేస్తుంది, యాక్షన్ ఏం చేస్తుంది, ఈ 2 అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే, సో మీరు రియాక్ట్ లోకి వెళ్ళినా కానీ, రియాక్ట్ లో వర్క్ చేసినా కానీ, లేకపోతే ఇంక ఏ టెక్నాలజీతో మీరు వర్క్ చేసినా కానీ, ఫామ్ ఇలానే బిహేవ్ చేస్తుంది. ఫామ్ కు ఒక మెథడ్ ఉంటుంది, యాక్షన్ అనేది అట్రిబ్యూట్స్ ఖచ్చితంగా మీరు వాడాల్సిందే. ఆ అట్రిబ్యూట్స్ వాడితేనే మీకు ఫామ్ అనేది దాని యొక్క ఎబిలిటీస్ ని డిస్పోజ్ చేయగలుగుతుంది, లేదంటే దానికి అదొక నార్మల్ ఎలిమెంట్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మెథడ్, యాక్షన్ అనేది లేకపోతే మాత్రం ఫామ్ ఒక నార్మల్ డెవలప్మెంట్ లాగా వర్క్ అవుతుంది. ఈ మెథడ్, యాక్షన్ యాక్చువల్లీ ఫామ్ కి ఆ క్యాపబిలిటీస్ ని తెచ్చేలా చేస్తున్నాయి. సో ఈ మెథడ్ లో ఏముంటాయంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ 2 మెథడ్స్ ఉంటాయి. మీరు మోస్ట్ ప్రాబబ్లీ చాలా మెథడ్ 4 or 5 మెథడ్స్ ఉన్నాయి. బట్ మనం ఫోకస్ చేయాల్సిన ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఫోకస్ చేయాల్సింది అంటే మెథడ్ అట్రిబ్యూట్ కి 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి గెట్ టు, ఇంకోటి పోస్ట్. గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. ఫస్ట్ గెట్ మెథడ్ చూపిస్తాను. దాంతో ఈ గెట్ మెథడ్ అంటే ఏంటి, పోస్ట్ మెథడ్ అంటే ఏంటి అని నేను చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మెథడ్ కి 2 అట్రిబ్యూట్స్ ఇనిషియల్ స్టేజ్ లో అవసరం అవుతాయి. ఒకటి అట్రిబ్యూట్ కి 2 వాల్యూస్, ఒకటేమో గెట్ టు, ఇంకోటేమో పోస్ట్. దాని తర్వాత ఇప్పుడు యాక్షన్ ఉంది కదా, ఈ యాక్షన్ లో ఏంటంటే యాక్చువల్లీ ఫామ్ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి ఎవరికి ఇవ్వాలి, సమ్ బ్యాక్ ఎండ్ పంపించారు కదా, ఆ బ్యాక్ ఎండ్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఇక్కడ సంబంధించిన బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈ బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ కి డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ కి పంపిస్తుంది. సో ఈ 2 అట్రిబ్యూట్స్ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మీకు గెట్ అని చెప్పాం కదా, గెట్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ ఈ యూఆర్ఎల్ వదిలేసేయండి, ప్రస్తుతానికి యాక్షన్ వదిలేసేయండి ఫస్ట్. కానీ ఈ మెథడ్ గెట్ టు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఉందా, ఈ ఇన్పుట్ బాక్స్ లో సమ్ డేటాని ఎంటర్ చేస్తున్నా, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసినప్పుడు సబ్మిట్ కొట్టాను. సో
ఓకే. ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి. నేను ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ ని కాన్ఫిగర్ చేశాను. ఇన్పుట్ ఎలిమెంట్ కి కొన్ని మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి చెప్తాను, స్లోగా చెప్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకొని చెప్తున్నాను. గెట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది, పోస్ట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇన్పుట్ ఎలిమెంట్ ని కాన్ఫిగర్ చేశాను. కాన్ఫిగర్ చేసి సబ్మిట్ బటన్ కాన్ఫిగర్ చేశాను. బై డిఫాల్ట్ గా సబ్మిట్ కి ఆ ఎబిలిటీస్ అనేవి వస్తాయి. అంటే ఫామ్ లోపల మీరు ఒక బటన్ యూజ్ చేశారంటే బై డిఫాల్ట్ గా అది ఒక సబ్మిట్ బటన్ లా బిహేవ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తాను, నేమ్ ఎంటర్ చేస్తాను. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి. యూఆర్ఎల్ కదా, యూఆర్ఎల్ లాస్ట్ లో అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. ఇప్పుడు సబ్మిట్ కొట్టంగానే ఒక క్వరీ పారామార్క్ క్వశ్చన్ మార్క్ యాడ్ అయింది. క్వశ్చన్ మార్క్ యాడ్ అయ్యి నేమ్ ఈక్వల్ టు సతీష్ అయింది. నేమ్ ఈక్వల్ టు అంటే ఈ పర్టికులర్ ఇక్కడ ఇన్పుట్ లో నేమ్ ఇచ్చా కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సమ్ ఎక్స్వైజెడ్ ఇచ్చారంటే ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ చేశానంటే మీరు ఇక్కడ నేమ్ లోకి ఏదైతే వాల్యూ పాస్ చేశారో దాంతోనే అది సర్వర్ కి అంటే సర్వర్ తర్వాత ఏంది ఇది క్యాప్చర్ చేసింది. ఇప్పుడు ఎవరు క్యాప్చర్ చేశారు, ఫామ్ అనేది ఈ వాల్యూని క్యాప్చర్ చేసింది. క్యాప్చర్ చేసి ఎవరికి పంపిస్తుంది అంటే ఈ యాక్షన్ లో మీరు ఏదైతే యూఆర్ఎల్ డిఫైన్ చేసినారో ఆ యూఆర్ఎల్ కి ఇన్పుట్ లాగా పంపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మెథడ్ గెట్ అన్నారు కదా, ఈ మెథడ్ గెట్ యూజ్ చేయడం వల్ల మీరు ఇన్పుట్ బాక్స్ లో ఎంటర్ చేసే వాల్యూస్ అన్ని కూడా ఇలా మీకు యూఆర్ఎల్ లో కనిపిస్తూ ఉంటాయి. యూఆర్ఎల్ లో కనిపించడం వల్ల హ్యాకర్స్ కానీ లేకపోతే సమ్ మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి అవాయిడ్ చేయడానికి యూ నీడ్ టు మేక్ దిస్ అస్ పోస్ట్ రిక్వెస్ట్ పెట్టామంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ సెండ్ ఇది రిమూవ్ చేస్తాను. ఇది రిమూవ్ చేసి ఐ విల్ ట్రై టు గివ్ మై నేమ్, నా నేమ్ ఇస్తాను. కానీ ఇక్కడ మీకు డేటా సబ్మిట్ అవుతుంది. పోస్ట్ ఇస్ నాట్ వర్కింగ్ బై XYZ method post. Okay, let me refresh. చూడండి ఇప్పుడు ఇక్కడ సతీష్ అని ఇచ్చాను చూడండి, సతీష్ అని ఇస్తున్నాను. ఇచ్చి సబ్మిట్ కొడతాను. కానీ డేటా సబ్మిట్ అయిపోయింది. కానీ మీకు ఇక్కడ యూఆర్ఎల్ ఏమీ అపెండ్ కాలేదు. ఎందుకు అపెండ్ కాలేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రిక్వెస్ట్ పోస్ట్ రిక్వెస్ట్ డిఫరెంట్ గా వర్క్ అవుతుంది, గెట్ రిక్వెస్ట్ డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేసినప్పుడు గెట్ మెథడ్ యూస్ చేసినప్పుడు మీరు ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎన్నైతే మీ ఫామ్ లో ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని ఆ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ మీకు అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. యూఆర్ఎల్ లోపల అపెండ్ చేయడం వల్ల సమ్ కాన్ఫిడెన్షియల్ డేటా కానీ సమ్ పాస్వర్డ్స్ కానీ డేటా ఉన్నాయంటే ఆ డేటా అంతా కూడా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఫామ్ కి మనం మెథడ్స్ గెట్ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలి, పోస్ట్ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలి అనేది కొంచెం కాషియస్ గా మెయింటైన్ చేసుకోవాలి. సో అవన్నీ నేను కమింగ్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. గెట్ మెథడ్ ఎప్పుడు వాడాలి, పోస్ట్ మెథడ్ ఎప్పుడు వాడాలి, గెట్ మెథడ్ వాడేటప్పుడు ఎన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి, వాటికి సంబంధించిన వల్నరబిలిటీస్ ఏంటి, వాటికి సంబంధించిన రిజల్యూషన్స్ ఏంటి, దాని తర్వాత అవి ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ కూడా కమింగ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. కానీ జస్ట్ మీకు ఒక గ్లాన్స్ ప్రొవైడ్ చేయడానికి చెప్పాను. ఫామ్ వచ్చేసి అదొక నార్మల్ ఎలిమెంట్ దట్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు క్యాప్చర్ ద డేటా అండ్ సెండ్ ఇట్ టు సర్వర్. ఎలా సెండ్ చేస్తాయంటే ఈ విధంగా సెండ్ చేస్తాయి. బికాస్ ఆఫ్ దీస్ 2 అట్రిబ్యూట్స్, ఈ 2 అట్రిబ్యూట్స్ వల్లనే ఆ ఫామ్ కి ఆ క్యాపబిలిటీస్ అనేది అడాప్ట్ అయినాయి. సో ఇది 1 by 1. సో ఇప్పుడు ఈ మెథడ్ చెప్పాం కదా, ఈ మెథడ్ చెప్పిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అండ్ దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్ని కూడా నేను ఇక్కడ నుంచి చూపిస్తా. ఈ పర్టికులర్ పోర్టల్ నుంచి నేను చూపిస్తాను ఎలా వర్క్ అవుతాయి అనేది. సో దాని తర్వాత ఆ మెథడ్స్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్ ఫామ్ ఎలిమెంట్స్ 1 by 1. ఇన్పుట్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, లేబుల్ ఎలా వర్క్ అవుతుంది, ఫీల్డ్ సెట్ ఎలా వర్క్ అవుతుంది, లెజెండ్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్, ఆప్షన్, ఆప్ట్ గ్రూప్, మీటర్, ఇవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా సింపుల్. మీరు ప్రతి డైలీ మీ డే టు డే లైఫ్ లో ఎక్కడోసారి ఈ ఎలిమెంట్స్ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇన్పుట్ బాక్స్ ఉంది, ఇక్కడ చూసారంటే డ్రాప్ డౌన్ ఉంది. సో ఇలా మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ లో ప్రతి చోట నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు యూజ్ చేసే ఉంటారు. సో అవి మీరు కావాలంటే ఈ క్లాసెస్ మనం చూసేటప్పుడు మీరు జస్ట్ మీ రియల్ టైమ్ సినారీస్ లో మీరు ఎక్కడన్నా ఈ ఎలిమెంట్స్ ని యూజ్ చేశారా అని గుర్తెచ్చుకోండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ దట్ ఎలిమెంట్స్ బిహేవ్, ఆ ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఆ ఎలిమెంట్స్ బిహేవ్ చేయడానికి బ్యాక్ లో ఏ రీజన్ ఉంది, ఏ రీజన్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేయగలిగామంటే దెన్ యు ఆర్ ఏబుల్ టు
డూ వాట్ యు ఆర్ ఏబుల్ టు వర్క్ విత్ ఫార్మ్స్. ఈ హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ తో మీరు వర్క్ చేయడం నేర్చుకున్నారంటే 90% ఆఫ్ వెబ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, నాట్ హెచ్టిఎంఎల్ కాదు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో ఈ ఫార్మ్స్ ని హ్యాండిల్ చేయగలిగామంటే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ కాన్సెప్ట్, 60-70% ఆఫ్ ఫార్మ్ హ్యాండ్లింగ్ అనేది మీకు వచ్చింది అంటే, ఐ మీన్ దీనికి ఎక్స్ట్రాగా జావా స్క్రిప్ట్ లో ఫంక్షనాలిటీ అవి ఇవి ఉంటాయి, బట్ ఈ ఫార్మ్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నాయి, ఫార్మ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది మీకు అర్థమైనాయి అంటే 50-60% ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో అందుకనే ఈ కాన్సెప్ట్స్ కొంచెం సపరేట్ గా చెప్పాలి కాబట్టి రెగ్యులర్ ఎలిమెంట్స్ కాకుండా సపరేట్ గా దీనికి ఒక ఫార్మ్స్, టేబుల్స్ అని ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఆ సెక్షన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇదే. ఓకేనా? సో ఇది రేపు చూద్దాం. రేపు క్లాస్ లో ఈ ఫార్మ్స్ గురించి కంప్లీట్ గా చదువుతాము. దాని తర్వాత మీకు విజువల్ కంటెంట్ ఉంది, విజువల్ కంటెంట్ లో త్వరగానే అయిపోతుంది. ఓకేనా? సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ నేను డాక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ మీరు అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ మీరు ఇంకేమన్నా మీరు కొత్తగా ఏమన్నా ట్రై చేస్తుంటారు కదా, ట్రై చేసినప్పుడు ఒక టేబుల్ ని క్రియేట్ చేసి టేబుల్ సమ్ డేటాని లేకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఐపీఎల్ టీమ్ డేటా ఉంది, లేకపోతే సమ్ స్టాటిస్టిక్ డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ ఉంది. ఈ టేబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్, ఈ టేబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో హౌ దిస్ వర్క్స్ అనేది, ఈ టేబుల్ ఎలా ఉంది అండ్ స్టాట్స్ ఇక్కడ మీరు కొట్టండి. ఇవన్నీ కూడా టేబుల్సే, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టేబుల్సే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లేయర్ గురించి క్లిక్ చేస్తే సమ్ ప్లేయర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు వర్క్ చేయడానికి మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే మాత్రం ఇలా చూడండి, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్స్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని కొత్తవన్నీ ట్రై చేయి, కొత్త ఆస్పెక్ట్స్, దానికి కొత్త బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయడం, అవన్నీ కూడా ట్రై చేయండి అట్రిబ్యూట్స్ ద్వారా. దెన్ యుల్ గెట్ ఫెమిలరైజ్డ్ విత్ కాన్సెప్ట్ తో ఫెమిలరైజ్ అవుతారు. దాని తర్వాత మీకు కొంచెం కాన్సెప్ట్ ఈజీ అవుతుంది. ఓకే, ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ టు డూ దట్ థింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మేబీ టుమారో క్లాస్ లో ఫార్మ్స్ మిగతా కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే ఎంతవరకు కంప్లీట్ వెళ్తాం అంతవరకు కంప్లీట్ చేద్దాం. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, వి షల్ డిస్కస్ దోస్ థింగ్స్. లేదు అంటే మాత్రం యూ కెన్, మీరు ట్రై చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తాయంటే అప్పుడు మాత్రం యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ గ్రూప్. సో అక్కడ రిప్లై ఇస్తాను మాక్సిమం. డౌట్స్ ఏం లేవంటే ఇట్స్ ఓకే. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం నథింగ్ వర్క్స్ అవుట్. దట్స్ వెరీ మచ్ గ్యారంటీ. రియల్ టైమ్ లో యూ నీడ్ ప్రాక్టీస్. ద మోర్ ప్రాక్టీస్ యూ డూ, ద మోర్ యూ రిమెంబర్. ఓకే, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేకపోతే వైండ్ అప్ చేద్దాం, ఇట్స్ ఆల్రెడీ లేట్. అర్థమవుతున్నాయి కదా కాన్సెప్ట్స్? పర్లేదు, అర్థమవుతున్నాయా? చాట్ లో చెప్పండి అట్లీస్ట్ అర్థమవుతున్నాయా లేదా కన్ఫ్యూజన్. యా, ఏమన్నా కన్ఫ్యూజన్ ఇట్లా ఉందంటే మాత్రం యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. దట్ ఐ కెన్ అష్యూర్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. మీకు ఎక్కడ అర్థం కాలేదో 1-to-1 సెషన్ తీసుకొని కంప్లీట్ గా ఆ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మీట్ యూ ఇన్ టుమారో సెషన్. యా, టుమారో సెషన్ మీట్ అవుదాం. అండ్ ఈసారి సాటర్డే కూడా సెషన్ ఉంటుంది మాక్సిమం. ఐ విల్ ట్రై టు ప్లాన్ ఫర్ సాటర్డే సెషన్ బికాస్ దిస్ ఈస్ ద వీక్ ఐ నీడ్ టు వ్రాప్ అప్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్ వీక్ కొంచెం 1 వీక్, జూన్ ఫస్ట్ వీక్ మాత్రం ఐఎమ్ గోయింగ్ టు క్లయింట్ లొకేషన్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి క్లాసెస్ డే బై డే ఉండొచ్చు. దట్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. బట్ యూ వాంట్, నేను ఎప్పుడైతే ఇప్పుడు ఈ 1 వీక్ లో హెచ్టిఎంఎల్ కంప్లీట్ చేశానంటే మీకు కొంచెం గ్యాప్ దొరుకుతుంది ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ చేయండి, నీట్ గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు రిసోర్సెస్ మొజిలా డెవలపర్ నెట్వర్క్ అని ఉంది, మీరు చూసారంటే ఎండిఎన్, యూ కెన్ యూస్ ఎండిఎన్ యూస్ చేసి ఈ ఎండిఎన్ లోపల హెచ్టిఎంఎల్ ఇక్కడ ఇది మీరు రెఫరెన్స్ తీసుకొని యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు మాక్సిమం ఆల్మోస్ట్ 90% ఆఫ్ 90 కాదు 95% ఆఫ్ హెచ్టిఎంఎల్ నేను కవర్ చేయని ఎలిమెంట్స్ ని కవర్ చేస్తాము. అండ్ మనం చేసాము కూడా, ఆల్మోస్ట్ కవర్ చేసాము, ఇంకా కవర్ చేస్తాము మిగతా ఎలిమెంట్స్ కూడా. అన్ని కూడా ఏమన్నా ఇట్లా మిస్ అయితే మాత్రం యూ కెన్ రెఫర్ దిస్ వన్. అండ్ మీకు ఇంకా సింపుల్ గా కావాలంటే యూ కెన్ ఈవెన్ రెఫర్ ఫర్ దిస్ W3 స్కూల్స్. ఐ బిలీవ్ బాగానే ఉంటుంది W3 స్కూల్స్, కానీ అక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేసి ఈ చదువుకుంటే వెళ్ళిపోండి అని చెప్తారు. సో దిస్ ఈస్ ఈ ఇండెక్స్ ఫాలో అవ్వద్దండి అంటే యూ కెన్ ఫాలో దిస్ ఇండెక్స్, బట్ సబ్జెక్ట్ అనేది లింక్ గా చదువుకోవాలి. లింక్ అంటే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ ఎందుకు చదవనీకి వస్తున్నాం, టెక్స్ట్ కంటెంట్ నుంచి టేబుల్ కంటెంట్ ఎలా మారాం, టేబుల్ నుంచి ఫామ్ కి ఎందుకు మారాం, ఆ లింక్ అనేది మీకు అర్థం అవ్వాలి. అందుకని
we need to study in that manner. Okay, not like this ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేసి ఇండెక్స్ లోపల ఈ జస్ట్ లింక్ లేకుండా చదివారంటే మీకు అవి గుర్తుండవు, మర్చిపోతారు. దట్స్ ద రీజన్. ఓకే, సో అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ గుడ్ రెఫరెన్స్. ఇది కూడా ఒక గుడ్ రెఫరెన్స్ HTML కి. రేపు క్లాస్ లో వి షల్ కవర్ దిస్ HTML ఫార్మ్స్ కవర్ చేస్తాము, గ్రాఫిక్స్, మీడియా, ఈ త్రీ సెక్షన్స్ రేపు ఇంకో కమింగ్ 2 క్లాస్ లో కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ 90% ఆఫ్ HTML. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మీట్ యూ ఇన్ టుమారో సెషన్. థ్యాంక్ యూ అన్న. యా, డౌట్స్ ఏం లేవు కదా? ఎవరికన్నా డౌట్స్ ఏం లేకపోతే వెళ్ళిపోదాం. ఏదో ఉన్నాయంటే డిస్కస్ చేద్దాం.